మిగిలిగా ప్రేమించిన మా ప్రియపులకు తండ్రి, పరిశుద్ధులకు వాసమైన దేవ, అత్యున్నతుని సింహాసనం మీద ఆశీనుడైన వాడ, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించు దేవ, నిన్న నేడు ఏకరీతున్న దేవ, వాగ్దానం చేసి నెరవేర్చేవాడ, సమస్తములకు ఆధారభూతుడవై సమస్తము ఎదురు నిర్మిస్తున్న దేవ, భూమికి పునాదులు వేసిన వాడ, అంతరిక్షంలో స్థిరపరిచిన దేవ, మానవక్షను సృజించిన వాడ, నేటి వరకు మమ్మల్ని సజీవులకి వచ్చి మమ్మల్ని జీవింపజేస్తున్న దేవ, పరతనము ఈ సాయంత్రం సమయంలో ఏర్పరిచిన దేవస్థానం పెన్నేలోని ప్రజలకు సాగిపడి క్రీస్తు నామంలో మేము స్థితించడానికి నేను భయపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణము ఆధిక్యతను బట్టి స్తోత్రములు. యోగ్యత లేని వారు, అపవిత్రులైన వారు, పాపములు అపరాధములు నిత్యనాశనానికి పాత్రమించిన వారు, మేలు చేయాల్సింది కూడా చేయరాని కీడ్చడం తలస్థించు పాపశైలి స్వభావంలో జీవిస్తున్న వారు, అయినప్పటికీ నేను మా ఇళ్ళ చూపిన నీ ప్రేమ కొరకై స్తోత్రం చేస్తుంటున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాను కనుక విడుదల కృప చూపించున్నాను మీరు సెలవిస్తూ స్తోత్ర. దేవుడు లోకం ఎంతో ప్రేమించను రాయన మార్పును తీస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో, అగాపే ప్రేమతో మీరు నన్ను మమ్మల్ని ప్రేమించినారు తీస్తుంటున్నాను. మమ్మల్ని విమోచించుకులకై ఇప్పుడు మన యేసుక్రీస్తు వారిని లోకంలో ఒకరికి అనుగ్రహించిన స్తోత్రములు. యేసుక్రీస్తు వారి మన భూస్థాపన పునరుత్థానం మీరు విమోచించి పరిశుద్ధపరిచినారు తీసుకుంటున్నాను. ఈనాడు మీ స్వార్థం చేత తండ్రి విమోచించి కొని సంగమ సమాజం కట్టి మిమ్మల్ని సేవించి గొప్పదాన్ని తెచ్చినందుకు స్తోత్రములు. పెన్నియలు దేవస్వామానికి నిలబెట్టి 7 వరకు జరిగిస్తూ స్తోత్ర. ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి ప్రత్యేకమైన పూర్వం కలిగుడుకులకై ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి స్థిస్తూ పరిస్థితి ఉన్నాయి. ఎక్కడి నా పేరిట 2 లేక 3 మా మధ్య ఉంటారు, దేవా వారి మధ్యనే ఉంటారని సరిస్తున్నాడు. మీరు మా మధ్య ఉన్నారు. తండ్రి స్తోత్రములు. మా మధ్య సంచరించేవాడు ఉన్నారు. అందరూ బట్టి కూడా స్థిస్తుంటున్నారు. తండ్రి మీ సన్నిధి మా మధ్య లేకపోతే 7 కూలింటి వ్యర్థమే. మరో నీతిని మొదలెట్టడం తీసుకొచ్చుంటే మా ప్రణాత్మ దేవుని శుద్ధించేము. తండ్రి మమ్మల్ని నీ పాత్రలుగా, తండ్రి నీ యొక్క పరివారు, తండ్రి నీ దాసులుగా మిమ్మల్ని సేవించుటకు, నేను మహింపరచుటకు, కనపరచుటకు నీ కృప ప్రార్థిస్తున్నాను. తండ్రి చిరచిర అందరూ మీ సన్నిధిని అనుభవించడం సహాయం చేయండి. తండ్రి మీ దాసులు జాగ్రత్త గారిని క్షేమంగా హైదరాబాద్ నడిపిస్తూ స్తోత్రం. ఈ సాయంత్రం కుటుంబంలో మీ దాసును అభిషేకించి చిరచిన అందరూ అక్కడ కొలది మీరు మాట్లాడుతున్న కోరుతున్నాను. మాట్లాడుతాడు మా మధ్య స్తోత్రములు. నీ స్మరణతో చేయండి. ఏమైనా దేవా చేతాగల ప్రియులు బట్టి మరొక తీస్తూ రావాల్సిన మా ప్రియులు త్వరపెట్టుము. ప్రతి ఒక్కరు కూడా ఆదరండి. నీ సన్నిధిలో వారి భాగం తీసుకోవడానికి సహాయం ప్రార్థిస్తున్నాను. యావరంలో ప్రవేశం ప్రతి ఒక్కరు ఇది దేవుడి సన్నిధి కనుగొని కాదరిగి భయంతో మెట్లు సేవించాలో మీరు నేర్పించి ప్రార్థిస్తున్నాను. మా ప్రవర్తన విషయమై మేము జాగ్రత్త చూసుకుని సహాయం చేయండి. జాగరూకులమై మీరు సేవించడం సహాయం ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ యందు ఆనందించడం, మీ యందు దేవా నీ యొక్క స్వరాన్ని వినడానికి మీరే మాకు సహాయం ప్రార్థిస్తున్నాను. మా ఆలోచనలన్నీ కూడా మీరు చనిపోవటం ప్రార్థిస్తున్నాను. కొంచెం ఆత్మీయ కారణాన్ని మరొక సుఖిస్తున్నామన్న బంధిస్తున్న మాకు కాదు, మాకు కాదు. నీ కృపాసను బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను బట్టిగా ఈ సమయమంతా దీవించమని కోరుతున్నాను. నా తండ్రి మరొకరము మరి ఈ సమయం అప్పగిస్తున్నట్టుగా మీ ఆత్మ ద్వారా నడిపించండి. మీ చిత్తమే సిద్ధపరచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావాన్ని కార్పిస్తున్నాను. యేసుక్రీస్తు వారి గారిని శ్రేష్టమైన నా పేరిట ప్రార్థించేస్తూ వేడుచున్నాము తండ్రి.
208 పాడుకుందా 179 పాత వాటిలో సాంగ్ నెంబర్ 208 179 పాత వాటిలో స్తోత్రము పాడి పంపేదాము దేవాది దేవాలయంలో రాజాది రాజు. Shiva
సాంగ్ నెంబర్ కొత్తగా చేర్చబడిన పాటల్లో 6 పాట సంఖ్య 6 కొత్తగా చేర్చబడిన పాటలో 6వ పాట సాంగ్ నెంబర్ 6.
కృతజ్ఞత తల వచ్చి నాదు జీవము అర్పించు.
227 కూడా పడుతుందా? 805 సాంగ్ నెంబర్ 805. యేసునామం మనోహరం ఎంతో అతి మధురం. 227 వరల్డ్ సాంగ్ 805.
బైబిల్ పాడుకుందా తలపైగా పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుపడుకుని నిలబడి పాడుకుందా. సహోదరులు లైన్ కూర్చోడానికి ముందు ఎదగడానికి ప్రయత్నం చేయండి. నాకు వచ్చేవారు ఉంటారు, మరి వారు వెనకాల ప్లేస్ అవసరం. అందులో నిలబడి పాడుకుంటా 41st గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని అలా ఎత్తుపడుకుని బైబిల్ పాడుతూ పాడుకుంటారు. చేయండి. సహోదరులు ముందు జరిగి మీరు ముందు జరిగి చక్కగా లైన్లో కూర్చోండి. మీ ముందున్న వారు స్ట్రైట్గా ఉండాలి, మీ పక్కన ఉన్న వారు కూడా మీకు స్ట్రైట్ ఉండాలి. జాన్ గారు వర్తమానం అందిస్తారు. శామ్యూల్ గారు. We are so thankful to the Lord for this one more opportunity God has given to us to gather at Peniel to hear Him speaking. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పెనియేలు ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా మరొక పర్యాయం చేరి రావడానికి దేవుడు సహాయపడిన రీతిని బట్టి ప్రభుకు వందనస్తులమై ఉన్నాం. Having a railway station or airport in our place, one way it is an advantage, another way it is a disadvantage. మనం ఉంటున్న ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ కానీ లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ కానీ ఉంటే ఒక కోణంలో అది చాలా మంచిది, మరి ఒక కోణంలో అది ఇబ్బందిని కలిగించేది కూడా. Because whoever is coming, they will visit you without your invitation. ఈ ప్రాంతం గుండా ఎవరింటి దాటి వెళ్ళినా మీరు ఆహ్వానించకపోయినా వారు మిమ్మల్ని చూసి దర్శించి వెళ్తారు. So it is their own need is also there. వాళ్ళ యొక్క సొంత అవసరత కూడా అందులో ఉంది. So my trip is like that. నేను ఇప్పుడు నా ప్రయాణం కూడా ఆ రీతిగానే ఉంది.
Chittoor, and all the way I have just landed here, of course to travel here for 1 more hour. రేపటి దినము ఉదయము చిత్తూరు సమీపంలో ఒక పరిశుద్ధ వివాహం ఉన్నది. దాని నిమిత్తమై నేను పంపబడ్డాను. అయితే ఈ రీతిగా మరి ఒక గంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను మీ వద్దకు వచ్చాను. So first of all, I think some of you are seeing the morning meditations we have started from January 1st from Hebron. మొట్టమొదటిగా ఉదయకాలపు దైవ ధ్యానాలు హెబ్రోన్ ద్వారా ప్రచురించబడే మీరు చూస్తున్నారు అని నమ్ముతున్నాను. Are you seeing in YouTube? I think many of the young people, even elderly people, they are seeing, isn't it? మీరు చూస్తున్నారా? చాలా మంది యవనస్తులు పెద్దవారు కూడా వాటిని వీక్షిస్తూ ఉన్నారు. That is only 10 to 15 minutes in both the languages, English and Telugu. తెలుగు మరియు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అది ప్రచురించబడుతూ ఉన్నాయి. How many of you are seeing this? Can you show your hand? ఎంతమంది వాటిని చూస్తున్నారా? At least once. ఒక్కసారైనా ఇది వరకు నేను చూసాను ప్రారంభించబడినప్పటి నుంచి అన్న వాళ్ళు చూపించండి. Yeah, that's fine. మంచిది. So you please pray for that. దాని కొరకై మీ ప్రార్థన కోరుతూ ఉన్నా. Because those meditations are eating away our time. ఆయా ధ్యానాలు మా సమయాన్ని చాలా హరిస్తూ ఉన్నాయి. Because we are not that much technically sound people. సాంకేతిక పరంగా మేమేదో మరి అంత వృద్ధి చెందిన స్థితిలో లేము. So we have to prepare the message, we have to edit the message, we have to record it, and we need the people who are operating the mic and camera, and also then the software side, it is to be uploaded, edited, and then we will be getting that 10 minutes message. 10 నిమిషాల వర్తమానం సిద్ధం చేయడానికి వర్తమానం సిద్ధపడాలి. సిద్ధం చేసుకున్న దాన్ని పొలుపోకుండా పలకాలి. దాన్ని వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలి, రెండర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. చాలా పెద్ద ప్రక్రియ. So please pray for that. దాని కొరకై దయతో మీరు ప్రార్థించి. And one more personal announcement also. ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రకటన. Those of you who are seeing Hebron headquarters channel, that's well and good. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఛానల్ ని చూస్తున్న వారిని బట్టి వందనస్తులము. Because every meeting it is being broadcasted. అక్కడ జరుగుతున్న ప్రతి కూడిక అందులో మరి ప్రసారం చేయబడుతుంది. Especially for this morning meditations, they are being uploaded even in my own channel. ఈ ఉదయకాల మరి ధ్యానములు నా వ్యక్తిగతమైన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రసారం చేయబడుతున్నాయి. And my channel's name is John Victor Hebron. That's all. నా ఛానల్ పెట్టిన పేరు జాన్ విక్టర్ హెబ్రోన్. And why to subscribe to that I will tell. నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. See, both the messages I myself am only giving. ఆ రెండిటిలోనూ రెండు ఛానల్లోనూ వర్తమానం ఇస్తుంది నేనే. There won't be any difference in the message. Same message will be uploaded here also. రెండిటిలోనూ వ్యత్యాసం ఏముండదు. అదే వర్తమానం రెండిట్లో ప్రసారం చేయబడుతుంది. But the only advantage in my channel is, ఇంకొక మరి లాభం ఏంటంటే నా ఛానల్ చూడడం ద్వారా at the end of every message 2 to 3 slides I am uploading. వర్తమానం యొక్క చివరిలో ఒక 2-3 స్లైడ్స్ అక్కడ పొందుపరచబడ్డాయి. And what will be there in those slides? ఆ స్లైడ్స్ లో ఏముంటది? The gist of the message will be there. వర్తమానం యొక్క పూర్తి సారాంశం ఒక స్లైడ్ లో అలా ఉంటది. And also on that particular subject, great people of God like Charles Spurgeon or D.L. Moody or Watchman Nee or V.S.P. Billy Graham, great men of God, they have said something that is Christian quotations. They are also uploaded 2 or 3 quotations. మరి క్రైస్తవ సంఘాల్లో దేవుని కొరకే వాడబడిన గొప్ప దైవజనులు ఉదాహరణకు వాచ్మెన్ నీ గారు, చార్ల్స్ స్పర్జన్ గారు, మరి తదితరులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటలు చివరిలో అక్కడ రాయడం జరిగింది. Which are relevant to that message. ఆ వర్తమానానికి సంబంధితంగా. And even some science also I have written. కొంత ఈ శాస్త్రము సైన్స్ గురించి కూడా అక్కడ పొందుపరచడం జరిగింది. Because the Bible is full of science. ఎందుకంటే బైబిల్ నిండా సైన్సే. So those additional slides will be there in my channel. అదనంగా అక్కడ స్లైడ్స్ ఆ అన్నగారి ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్ అనే దాంట్లో ఉంది. Otherwise both are same. అదొక్కటి మినహాయిస్తే మిగిలిన రెండు సేమే. And in Hebron messages are coming. In my own channel I have uploaded many messages, more than 150 so far. హెబ్రోన్ రెగ్యులర్ గా వచ్చే వర్తమానాలు వస్తాయి. Here also we will be standing again. అక్కడ కూడా దేవుడు నిలబెట్టాడు మమ్మల్ని. మేమే నిలబడతాం. So, and one sister recently sent a message. ఒక సహోదరి ఈ మధ్యన వర్తమానం పంపారు. తమ్ముడు, early in the morning లేవగానే we will see the face of God.
తప్పుడు ఉదయకాలం మేము లేచిన వెంటనే దేవుని యొక్క ముఖాన్ని మేము దర్శిస్తాం. That is, we will pray. అదేంటంటే మనం ప్రార్థన చేయాలి. Secondly, we will see the face of the calendar. What verse is there in the calendar? వెంటనే మేము చేసే పని ఏంటంటే క్యాలెండర్ లో ఏ వచనం ఆ రోజుకి రాయబడింది అని చూస్తాం. And the third face is we are seeing your face. మూడవ పని మేము చేస్తుంది ఏంటంటే వెంటనే మీ ముఖం చూస్తున్నాం అని చెప్పి. కాబట్టి పొద్దుట మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడు, బిగిసిపోయి మాట్లాడుకో అని చెప్పి. So you share the morning meditation with a smiling face. ఆ ఉదయకాల దైవ ధ్యానం మీరు అందించేటప్పుడు కొంత చిరునవ్వుతో వర్తమానం అందిస్తే చాలా బాగుంటుంది. Then our day will be little bit smiling. If you are like that, taking Amado and all these things, our faces also will become like that. ఒకవేళ ఉదయాన్నే మేము ఆ కోపంగా లేకపోతే దీనంగా మీ ముఖం చూస్తే మా దినమంతా కూడా అదే మూడ్ లో గడిచిపోతుంది అని సలహా ఇచ్చినారు. So from that time onwards, we are just smiling. Of course, it is an artificial smile. అప్పటి నుంచి కొంచెం బలవంతంగా నవ్వే ప్రయత్నం చేస్తున్నాము. అది సహజ సిద్ధమైన నవ్వు కాదు. So because remembering her, I am smiling. ఆమె గుర్తొచ్చినప్పుడు వెంటనే నాకు నవ్వు గుర్తొస్తుంది. So please pray for that, and if you want, you can subscribe to this channel also. దాని గురించి దయతో మీ ప్రార్థనలు విడువగా చేయండి. మీరు కోరినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. And now for this evening, shall we turn to the book of Numbers, chapter 32? ఈ సాయంత్ర ధ్యానము కొరకై సంఖ్యాకాండము 32వ అధ్యాయం. Already I shared in other places. మిగిలిన ప్రాంతాల్లో ఇదే వర్తమానం నేను చెప్పాను. Numbers chapter 32. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. This evening it is better to read the first 13 verses. ఈ సాయంత్రము మొదటి 13 వచనాలు చదవడం మంచిది. But I have to close by 8 o'clock. That's why only one verse we are going to read. ఈ సాయంత్రం 8 గంటలకల్లా వర్తమానం ముగించాల్సి ఉంది కాబట్టి I told I have to close early, but brother told the time also. ఇదివరకే నాకు ఇవ్వబడిన సమయం కూడా అన్న ప్రస్తావించారు కాబట్టి నేను సకాలంలో ముగించాలి. So only one verse we are going to read from Numbers chapter 32. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో ఒక్క వచనం కాల హద్దుబాటును బట్టి ఒక్క వచనం చదువుతాం. Verse 5. 5వ వచనం. 32:5 of Numbers all together please. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా ప్రార్థన చేస్తాం. Father, we thank thee for this dear ones whom thou hast brought to this Bible study. ప్రియ తండ్రి, ఈ సాయంత్రము బైబిల్ స్టడీని ప్రేమించి మీరు తీసుకుని వచ్చిన బిడ్డలను బట్టి ఉన్నాను. Unworthy as we are both of us, foolish and unprofitable servants, we are standing before thy precious people, blood-born children. ప్రభువా, నీ స్వరక్తము చేత కొనబడి అమూల్యమైన బిడ్డల చెంత వారి ఎదుట అయోగ్యులు అపాత్రము నిష్ప్రయోజనం మేము నిలబడినాము. కనికరించుము. Put the right word in our mouth. మా నోటిలో సరైన మాట మీరు ఉంచు. According to our need, maybe elderly people or young people, the Holy Spirit may minister the words of life. పరిశుద్ధాత్మ దేవుడు మా అక్కను ఎరిగిన వాడు కనుక పెద్దలైనా చిన్నలైనా మరి అవసరమైన మాటలు నీ వర్తమానం ద్వారా మాకు విడుదల చేయండి. We are claiming thy promises. నీ వాగ్దానం చేపడుతున్నాం. Thy enormous power in thy name may be our portion this evening. ప్రభువా, నీ నామం పేరిట ఉన్నామంటే ఒక గొప్ప శక్తి మా పక్షంగా విడుదల చేయండి. Ascribing all glory unto thy holy name, in Jesus' precious name we pray. నీ పరిశుద్ధ నామమునకు సకల మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Numbers chapter 32. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. Because we could not read all those 13 verses, I will tell you the context of this particular portion. అక్కడున్న 13 వచనాలు చదవలేకపోయిన కారణాన అక్కడున్న సందర్భాన్ని మీకు నేను వివరిస్తాను. Now the Israelites, after their wilderness wanderings, they have come to the banks of Jordan, and the context is they are to enter into the land of Canaan. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో చాలా దగ్గరలో తిరిగిన తర్వాత యోర్దాను నది అద్దరికి వచ్చి వాళ్ళు ఇప్పుడు కనానులో అడుగు పెట్ట ముందు వాళ్ళు చూస్తున్న సందర్భం ఇది. Maybe in a month or so they are going to enter into the land of Canaan. మరి ఒక నెల రోజుల్లో బహుశా వాళ్ళు కనానులో అడుగు పెట్టొచ్చు. Moses is still alive. అప్పుడు మోషే ఇంకా సజీవంగా ఉన్నాడు. So now this is the conversation between Moses and other tribes of the people. అక్కడున్న మిగిలిన గోత్రపుల వారికి మోషేకు మధ్య జరిగిన సంభాషణ. So only the river Jordan is between the Israelites and Canaan. మరి
ఇశ్రాయేలుకు కానానుకు మధ్య అడ్డంగా ఉంది ఒక్కటే, అదేంటంటే యోర్దాను నది. We all know the story of the Israelites. ఇశ్రాయేలీల వృత్తాంతం మనకు బాగా తెలుసు. For the sake of young people or even younger than young people, I want to tell for 10 minutes. యవనస్తులకు లేక మరింత చిన్నవారికి అర్థం అవడానికి 10 నిమిషాల్లో క్లుప్తంగా వివరణ మీకు చెప్తాను. 10 నిమిషాలు అంటారు కానీ ఎప్పుడు 10 నిమిషాలు అవుతుంది. So thing is, God chose Abraham. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. He is the forefather of all Israelites. ఇశ్రాయేలీయులందరికీ ఆయన మూల పురుషుడు. And God has made a covenant with Abraham. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. And we all know Abraham gave birth to Isaac, then Jacob, and then all these 12 sons. మనకందరికి బాగా తెలిసినట్లే అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. ఆ తర్వాత 12 గోత్రాలు ఉనికిలోకి వచ్చాయి. And God told Abraham what is going to happen to all these Israelites. ఇశ్రాయేలీయులందరికీ ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే అబ్రహాముకు చెప్పాడు. One day Abraham was in a deep discouragement. ఒక రోజు ఎంతో నిరుత్సాహంతో అబ్రహాము ఉన్నాడు. Because in 12th chapter of Genesis, God called Abraham, making a 7-fold covenant with him. అబ్రహామును 12వ అధ్యాయంలో 7 నిబంధనను రుజువు చేస్తూ దేవుడు అబ్రహామును పిలిచాడు. And at that time, Abraham was 75 years of age. ఆ సమయంలో అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. That is what we read in Genesis 12:4. 12వ అధ్యాయం 4వ వచనం ఆదికాండంలో అది చదువుతాం. But 10 years have passed after the Lord called Abraham. అబ్రహామును పిలిచిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయాయి. And now by the time we come to chapter 15, 15వ అధ్యాయం వచ్చేసరికి Abraham is 85 and Sarah is 10 years younger, 75. అబ్రహాముకు 85 సంవత్సరాల వయసు, శారా 10 సంవత్సరాల చిన్నది, 75 ఏళ్ళు. And now in 15th chapter, 15వ అధ్యాయంలో now God appeared unto Abraham in a vision. అబ్రహాముకు దేవుడు దర్శనమందు కనబడ్డాడు. 15:1 what it is written. 15వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, In a vision the Lord appeared unto Abraham. ఇప్పుడు దర్శనమందు దేవుడు అబ్రహాము కనబడ్డాడు. And what he said? అప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్రామా, Fear not. భయపడకుము. For the first time, fear not is mentioned in the Bible in Genesis 15:1. ప్రథమంగా మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో భయపడకము అనే మాట అక్కడే కనిపిస్తుంది. And that phrase, మరి ఆ మాట, and even shield is also mentioned for the first time. అక్కడ కేడు అనే మాట కూడా మొట్టమొదటిసారి పొందుపరచబడింది. And believed also mentioned for the first time in 15th chapter. ఆ నమ్మెను అనే మాట కూడా అక్కడే 15వ అధ్యాయంలో మొట్టమొదటిసారి కనిపిస్తుంది. So now what the Lord said unto Abraham? ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? Abraham, fear not. అబ్రహామా భయపడకుము. What does it mean? దాని అర్థం ఏంటి? God saw fear in the heart of Abraham. దాని అర్థం ఏంటంటే అబ్రహాము హృదయములో దేవుడు భయమును చూశాడు. I think two kinds of fear was there. ఆ భయము 2 విధాలుగా ఉంది. Number 1, మొట్టమొదటిది, just in the earlier chapter he defeated those powerful 4 kings. మరి బలమైన 4 రాజులను జయించిన సందర్భం ముందు అధ్యాయంలో రాయబడింది. 14th chapter, when Lot was taken away as a captive, Abraham entered with his 318 men and defeated those 4 powerful kings and came back to his own camp. 4 శక్తివంతమైన రాజుల చేత లోతు చెరకొని పోబడినప్పుడు 318 మంది ఇంట పుట్టి అలవర్చబడిన వారిని తీసుకున్న అబ్రహాము ఆ 4ని జయించి తీసుకొని వచ్చాడు. And now all the other 5 kings who were defeated earlier, they have gone to their respective kingdoms. మరి ఓడిపోయిన మిగిలిన 5 మంది రాజులు వాళ్ళ సొంత సామ్రాజ్యాలకు వెళ్ళిపోయారు. Because Abraham gave them victory. ఎందుకంటే అబ్రహాం ద్వారా వాళ్ళకి విజయం వచ్చింది. Now once again Abraham came to his tent. ఇప్పుడు అబ్రహాం తిరిగి తన గుడారానికి వచ్చాడు. Now there is a fear in him. ఇప్పుడు లోపల తనకు గుబులు భయం పుట్టింది. The leader of the 4 kings was Kedorlaomer. ఆ కబర్లోయామ అనేటువంటి నాయకుడు ఆ 4 రాజులకి పెద్దగా ఉన్నాడు. Once again he may come against me. ఒకవేళ మళ్ళా నా మీదకి వచ్చి దాడి Now చేస్తాడేమో. all the 5 kings are gone. 5 మంది నాతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. I am all alone, only these 318 people are there. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, నాతో ఉన్న 318 మంది మాత్రం నాతో ఉన్నారు. Now if those 4 kings once again as a together if they come against me, ఒకవేళ 4 రాజులు సమిష్టిగా కుయుక్తి పన్ని తిరిగి నా మీదకి వచ్చి దాడి చేస్తే what will be my future? ఇప్పుడు నా భవిష్యత్ సంగతి ఏంటి? So that's why that fear was there in the heart of Abraham. That is one kind of fear. మరి అబ్రహాములో ఒక రకం మరి భయం ఏంటంటే ఈ రాజుల గురించిన శత్రువుల గురించిన భయం అతని హృదయంలో. Because he is a human being like you and me. ఎందుకంటే నీవలి నావలి అబ్రహాము కూడా మానవుడే. He is not a supernatural man. He was also from a Gentile background. He has come to the Lord at the age of 75. 75 ఏళ్ల వయసులో అన్ని జనాంగం నుంచి ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి అనేది గొప్పవాడు కాదు. So that's why that natural fear, human fear was there.
That's why the Lord is using a military language. This is shield, sword, spear, all these things are army language, isn't it? Army language. అందుకనే దేవుడు ఈ యొక్క సైనిక సంబంధమైన భాషను వాడుతున్నాడు. ఏమనంటే కేడము, అదే విధంగా ఖడ్గము అనేటువంటి మాటలు అక్కడ రాయబడినాయి. So here when we see I am your shield means you don't worry, I will take care of your war. అబ్రహ్మ, నువ్వు భయపడొద్దు, నీ యుద్ధాల సంగతి నేను చూసుకుంటా, నేనున్నాను అంటున్నాడు. And another fear we all know. మరి ఒక భయం ఏంటంటే, God called me 10 years back, he wanted to give me a child, and now this woman has become very old. I am also becoming very old. My buddhi was my buddha home. वो बुढ़ी है, हमको बेटा नहीं है. అబ్రాహాములో ఉన్న ఇంకొక భయం ఏంటంటే, దేవుడు నన్ను పిలిచాడు, 10 సంవత్సరాలు అయిపోయింది, నేను ముసలోడు అయిపోతున్నాను, నా భార్య కూడా ముసలి అయిపోయింది, మేమేమో ముసలోళ్ళు అయిపోతున్నాం. సంతానం కలిగేదానికి అబ్రాహాము హృదయంలో ఉన్నటువంటి మరొక రకమైన భయం అది. Has God forgotten his promise? దేవుడు ఒకవేళ వాగ్దానం మర్చిపోయాడా? And that's why immediately the Lord gave him a deep sleep. అందుకనే దేవుడు వెంటనే గాఢ నిద్ర కలుగజేశాడు. God has seen these kinds of fears in the heart of Abraham. అబ్రహాము హృదయంలో ఈ విధములైన భయములను దేవుడు చూశాడు. And God said, okay, I will make your children, your seed as the sand of the sea or the stars of heaven. మరి ఆకాశ నక్షత్రముల వలె, మరి సముద్రంలోని ఇసుక రేణువుల నీ సంతతిని నేను చేస్తానయ్యా అని దేవుడు చెప్పాడు. But Abraham is not able to believe it. అయితే అబ్రహాము వాటిని నమ్మలేని స్థితిలో ఉన్నాడు. So that's why that evening, ఆ రోజు సాయంత్రము God has given a great sleep to Abraham. అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టేటట్టుగా దేవుడు చేశాడు. 15:12. 15వ అధ్యాయం 12వ వచనం. There are 3 important things we can see. అక్కడ 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. ప్రొద్దుకుంకపోయినప్పుడు, the sun was setting, that is almost darkness started. అప్పటికే ప్రొద్దుకుంకింది, చీకటి వచ్చేసింది. అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. And Abraham is, a great sleep. అబ్రాహాముకు గాఢ నిద్ర, అదమరిచి నిద్రపోయే స్థితి వచ్చింది. Then thirdly, భయంకరమైన కటిక చీకటి, all of darkness was there. భయంకరమైన కటిక చీకటి. 3 సంగతులు. The sun was setting, మరి ప్రొద్దుకుంకపోయింది. Abraham had a great sleep. అబ్రాహాము గాఢ నిద్ర పట్టింది. Also all around the horror of darkness. భయంకరమైన కటిక చీకటి అతని చుట్టూ కమ్మింది. In one sense we can say the darkest day in the life of Abraham is Genesis 15:12. ఒక దృక్పథంతో ఆలోచిస్తే అబ్రహాము జీవిత వృత్తాంతమంతట్లో అతి భయంకరమైన కటిక చీకటితో కూడిన గడియ ఏదంటే ఆదికాండం 15వ అధ్యాయం. Lived for 175 years. In that 175 years of lifespan, I think the darkest day is 15:12 of Genesis. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. తన బ్రతుకు అంతట్లో, తన జీవితం అంతట్లో తాను అనుభవించిన అతి భయంకరమైన కటిక చీకటితో ఉన్న దినం మరి ఆదికాండం 15వ అధ్యాయం. But during that night, అయితే ఆ రాత్రి సమయమందు God has given a wonderful revelation to Abraham. అబ్రహాముకు దేవుడు అద్భుతమైనటువంటి ప్రత్యక్షత In ఇచ్చాడు. the coming next few hundreds of years, what is going to happen to his seed, the Lord has revealed so clearly, so transparently to Abraham. దేవుడు రానయున్న కొన్ని వందల సంవత్సరాల్లో అబ్రహాముకు ఏమి జరగబోతుందో, తన సంతతికి దేవుడు ఏం చేయబోతున్నాడు అనే సంగతి దేవుడు ఎంతో సుస్పష్టంగా అక్కడ దర్శనమందు దేవుడు తెలియజేశాడు. Abraham, I am going to give you seed. అబ్రహామా, నేను నీకు సంతతిని ఇవ్వబోతున్నాను. But they are going to become slaves and they will go to another land, that is Egypt. నీ సంతతి మరి యొక్క దేశానికి అనగా ఐగుప్తుకు వాళ్ళు వెళ్ళబోతున్నారు. That is not their land. అది వాళ్ళ దేశం కాదు. Going there, they will become slaves there. వాళ్ళు అక్కడికి వెళ్ళి బానిసలుగా, దాసులుగా మారిపోతారు. And after 400 years, I will bring them back. 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని తిరిగి తీసుకొస్తాడు. And I will punish those people. The Lord was talking about the 10 miracles. దేవుడు మరి అక్కడ వాళ్ళని ఎట్లా శిక్షిస్తాడో 10 అద్భుతాల గురించి దేవుడు అక్కడ ప్రస్తావించాడు. And with great substance I will bring them back. ఎంతో గొప్ప పదార్థములతో దేవుడు తిరిగి వాళ్ళని తీసుకొస్తాడు. What is going to happen in the next few hundreds of years? In a small vision, the Lord revealed unto Abraham. అబ్రాహాముకు ఒక చిన్న దర్శనం ద్వారా రానున్న కొన్ని వందల సంవత్సరాల్లో ఏమి సంభవించబోతుందో వాటిని ఎంతో కంటి కడనట్టుగా దేవుడు బయలుపరిచాడు. From this we can understand one truth. దీని గురించి ఒక సత్యం మనం గ్రహించాలి. The brightest revelations in the life of a Christian, he will have in the most darkest hours of his life. క్రైస్తవ జీవితంలో అతి ప్రకాశవంతమైన తేజరిల్లే దర్శనాలు
కటిక చీకటిలో బయలుపరచబడతాయి. In general language, సాధారణ భాషలో చెప్పాలంటే one man said like this: ఒక మనుషుడు ఈ విధంగా అన్నట్టు, a hospital bed will teach you more than 100 sermons. 100 వర్తమానాల కంటే మించి హాస్పిటల్లో పడక మీద రోగశయ్య మీద పడుకున్నప్పుడు గొప్ప వర్తమానం అక్కడ దొరుకుతుంది. For 2 or 3 days, if you are in a corona ward and if you are in a bed, that bed will teach you more than 100 messages. ఒకవేళ 2 లేక 3 దినాలు కరోనా వార్డులో ఆ రోగం బారిన పడి అక్కడ పడక మీద ఉంటే 100 వర్తమానాల కంటే మించిన సమాచారము దేవుని యొక్క దర్శనం అక్కడ దొరుకుతుంది. How much sorrowfulness, how many thoughts will come, how many times you look unto the Lord, how many times God will speak to you. ఎన్ని నిరాశ నిస్పృహలు, ఎంత భయాందోళన, ఎంత కలవరమో అటువంటి పరిస్థితుల్లో దేవుడు నేరుగా నీతో మాట్లాడను. Many times you will turn unto the Lord, చాలా పర్యాయాలు దేవునికి నువ్వు వెనుదిరగలేదు, and the Lord will be speaking to you. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. So brothers and sisters, always remember, when God is taking you, if you are a believer, if God is taking you through a dark time, remember, God wants to give you the brightest revelation. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు విశ్వాసమైతే దేవుడు నిన్ను కటిక చీకటి అంధకార గడియకుండా నిన్ను తీసుకెళ్తుంటే దేవుడు తన ఉద్దేశంలోని తేజస్సు మహిమను దేవుని బయలుపరచబోతున్నాడు. And now, as per the vision given to Abraham, the first person to go to Egypt is Joseph. దేవుడు అబ్రహాముకు తన దర్శనంలో తెలియజేసిన రీతిగా మొట్టమొదట ఐగుప్తుకి వెళ్ళే వ్యక్తి యోసేపు. And after 22 years of Joseph's staying in Egypt, యోసేపు 22 సంవత్సరాలు ఐగుప్తులో మరి నివసించిన తర్వాత Jacob, along with another 70 people, he has gone to the land of Egypt, as a matter of fact, because of the famine. కనుక వాస్తవంగా చెప్పాలంటే కరువును బట్టి యాకోబు ఒక 70 మంది కుటుంబ సభ్యులతో కలిసి మరి తిరిగి 22 సంవత్సరాల తర్వాత ఐగుప్తుకు యోసేపు దగ్గరకు వెళ్తాడు. They went there as sojourners, but they have permanently settled there, like some of our relatives. వాళ్ళు ఏదో యాత్రికుల వల్ల అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయారు మన వల్లే. మామూలుగా అప్పుడప్పుడు మన ఇంటికి చుట్టూ వస్తాడు, ఒరే లాస్ట్ బస్ వెళ్ళిపోతున్నారు అన్నా కానీ అప్పుడు స్నానానికి వెళ్తాడు, బస్సు వెళ్ళిపోయాడు. సో లైక్ దట్ దే సెటిల్డ్ దేర్. ఆ విధంగా వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. And in 430 years, these 70 people have become nearly 35 to 40 lakhs. ఈ 70-75 మంది 35 నుంచి 40 లక్షల మందిగా వృద్ధి చెందారు. In 430 years span. 430 సంవత్సరాల వ్యవధిలో. And we all know what has happened. I don't want to repeat it. ఆ సంగతులు ఏం జరిగినాయన్న సంగతి మనకు బాగా తెలుసు. According to God's providence, God raised the leader Moses. దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు మోషేను లేపాడు. And Moses brought them out of the land of Egypt. మోషే ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. On that day also, ఆ దినమున కూడా if you read Exodus 12:37, నిర్గమకాండం 12:37 మనం చదివితే almost 6,03,550 6,03,550 footmen are there. ఆ రోజు ఎంతమంది బయటకు వచ్చారనే సంగతి అక్కడ కాల్బలం గురించి రాయబడింది. 6,37 Exodus 12:37. 6 లక్షల వీరులను తెలుగులో ఉంది. Of course, I'm sorry, around 6 lakhs. The 6,03,550, Moses counted them again in Numbers chapter, 1st chapter. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మోషే ఈ జనాభాను తిరిగి లెక్కించినట్లుగా సువివరంగా అక్కడ రాయబడింది. And there in verses 45 and 46, 45-46 వచనాలను మనకు. and there it is written 6,03,550 footmen. 6,03,550 మంది కాల్బలం. And there the Levites are not counted. అక్కడ లేవీయులు లెక్కలోకి తీసుకోబడలేదు. So why I am telling is only that footmen soldiers are so many lakhs means each family 5 or 6 people, even more than that, because there is no family planning. So many people are there, at least 35 to 40 lakhs. ఒకవేళ కాల్బలమే ఈ విధంగా లక్షలైతే ఒక ఇంట్లో 4-5 మంది, అప్పట్లో కుటుంబ నియంత్రణ రూల్స్ ఏం లేవు, చాలా మంది లక్షల మంది ప్రజలు అక్కడ ఉండొచ్చు. And so lakhs of people came out of the land of Egypt. లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. They came out of the blood of the lamb. మరి గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకు They వచ్చారు. crossed the Red Sea. వాళ్ళ ఎర్ర సముద్రం దాటారు. And after crossing the Red Sea at Elim, they stayed for a few months.
మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏలీము దగ్గర కొన్ని మాసాలు బస చేశారు. We all know that 70 palm trees are there and 12 fountains are there. 70 ఈత చెట్లు 12 నీటి కుక్కల వృత్తాంతం మనకు తెలుసు. Today if you go to Elim, there are not 70, hundreds of palm trees are there. And those 12 wells, 8 are buried, only 4 are there. మనం ఈ దినం కనుక ఏలీము వెళ్ళి చూస్తే 70 కాదు కానీ కొన్ని వందల ఈత చెట్లు ఉన్నాయి. అయితే నీటి బుగ్గలు 12 లేవు. 8 are buried. 8 పూడిపోతూ వచ్చాయి. That is the shore of Red Sea. ఎందుకంటే మరి ఎర్ర సముద్రం యొక్క ఒడ్డు కాబట్టి. And only 4 are there today. 4 మాత్రం ఉన్నాయి. And there only the Lord has promised, I am the Lord that healeth thee. అక్కడే దేవుడు మరి వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. And slowly they have come to Horeb. అక్కడ నుంచి వాళ్ళు మెల్లగా హోరేబుకు వచ్చారు. And up to Horeb, Moses knew the way because earlier for 40 years he was there in Horeb. హోరేబు వరకు మోషేకు మరి దారి బాగా తెలుసు, ఎందుకంటే 40 ఏళ్ల ముందు అక్కడ ఉన్నాడు కాబట్టి. He married Zipporah there. మరి సిప్పోరును అక్కడ వివాహం చేసుకున్నాడు. And his uncle Jethro is there. వాళ్ళ మామగారు ఇద్దరు ఉన్నాడు. And Horeb and Mount Sinai are side by side mountains only. హోరేబు సీనాయి పర్వతము పక్కన ఉన్న పర్వతాలు. Now it was almost 2 years they have come to Horeb from Egypt. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చి హోరేబుకు 2 సంవత్సరాలు అయింది. Now on the banks of Jordan, Kadesh Barnea is there. మరి యోర్దాను నది ఒడ్డున కాదేషు బర్నేయ ప్రాంతాలు ఉన్నాయి. And they have to come to Kadesh Barnea to cross Jordan and they have to go to the promised land. ఇప్పుడు కాదేషు బర్నేయ దాటి వారు వాగ్దాన భూమి కానానులో ప్రవేశించబద్దులైనారు. And now how much time it will take to travel from Horeb to Kadesh Barnea? మరి హోరేబు నుంచి కాదేషు బర్నేయకు రావడానికి ఎంత సమయం పట్టింది? Moses is writing in Deuteronomy 1:2. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మోషే రాస్తున్నాడు. How much time it will take? ఎంత సమయం పట్టింది? పడతది. హోరేబు నుండి శేయీరు వన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. Only 11 days. 11 దినాలు మాత్రమే. It is from Horeb to Kadesh Barnea, the banks of Jordan. మరి హోరేబు నుండి కాదేషు బర్నేయ అంటే యోర్దాన్ నది అద్దరికి రావడానికి. And maybe they must have taken, may not be 11 days, maybe 1 month, let us say. ఒకవేళ 11 దినాలు కాదు, ఒక నెల దినాలు అయిందనుకోండి. So they came to Kadesh Barnea. వారు ఇప్పుడు కాదేషు బర్నేయకు వచ్చారు. And after coming to Kadesh Barnea, కాదేషు బర్నేయకు వచ్చిన తర్వాత within 2 years they have come to Kadesh Barnea from Egypt. ఐగుప్తు నుంచి కాదేషు బర్నేయకు 2 సంవత్సరాలలో వచ్చేసారు. Now they have to cross Jordan and they have to enter the promised land. ఇప్పుడు వారు యోర్దాను నది దాటి వాగ్దాన భూమిలోకి ప్రవేశించాలి. That is the plan and that is the desire of God. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరికగా ఉంది. But after coming to Kadesh Barnea, అయితే వారు కాదేషు బర్నేయకు వచ్చిన తర్వాత the leaders of Israel has given a suggestion to Moses. మరి అక్కడ ఇశ్రాయేలు నాయకులు మోషేకు సలహా ఇచ్చారు. What is that? ఏంటిది? We are going to a new land. మనం ఇప్పుడు కొత్త దేశంలోకి వెళ్తున్నాం. Sir, we do not know how the land will be. మరి అక్కడ దేశము ప్రాంతం ఎలా ఉంటుందో నాకు తెలియదు. The crops we do not know. We have 40 lakhs people. మనం 40 లక్షల మంది ప్రజలు ఉన్నాం. అక్కడ పరిస్థితి ఏందో, ఏ పంటలు పండుతాయో మనకు తెలియదు. We do not know what type of people are there. ఎటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారో తెలియదు. Are they giants or lilliputs like me? వాళ్ళు రాక్షసుల్లా ఉన్నారా లేకపోతే అలా పొట్టోళ్ళ తెలియదు. So let us send some spies. మరి కొంతమంది వేగుల వారిని పంపుదాం. And they will go and spy over the land. వాళ్ళు వెళ్ళి వేగు చూసి వస్తారు. And then they will give the report and accordingly we will proceed. వాళ్ళు వచ్చి తెలియజేసిన సమాచారం ప్రకారం మనం ముందుకు కొనసాగుతాం. God already told them to cross Jordan and possess the land. దేవుడు వారితో ఏమన్నాడు? యోర్దాను దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించండి అని చెప్పాడు. God knows all these things. ఈ సంగతులను దేవుడికి తెలుసు. When God has already given his approval, green signal, now they want to go and spy over the land. దేవుడు వెళ్ళమని సెలవిచ్చిన తర్వాత మరలా వాళ్ళు వెళ్ళి వేగు చూడాలని ఆలోచిస్తున్నారు. So sending 12 spies is not God's idea. It is not Moses' opinion. It is the opinion of the leaders of Israel. 12 మంది వేగుల వారిని పంపడం అనేది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక కాదు, మోషే తలంపు కాదు, ఇశ్రాయేలీయుల నుండి నాయకులు ఇచ్చిన సలహాది. Honoring their suggestion, Moses sent 12 spies, we all know, including Joshua and Caleb. వాళ్ళ సలహాని గౌరవిస్తూ మోషే 12 మంది, మరి యోషువ కాలేబులను కూడా 12 మందిని పంపాడు. While they were going to spy out the land, they went as one party. While returning, they came as 2 parties. వెళ్ళేటప్పుడు ఒక గుంపుగా ఒక పార్టీగా వెళ్ళారు, తిరిగి వచ్చేసరికి 2 గుంపులుగా 2 పార్టీలుగా మారారు. And the majority 10 people brought an evil report.
మరి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. And 2 people brought a good report. ఇద్దరు మంచి సమాచారం తెలియజేశారు. Most majority. మరి ఎక్కువ మంది 10 మంది 10 people brought an evil report. 10 మంది మరి చెడ్డ సమాచారం చెప్పారు. People believed that report. ప్రజలు ఆ చెడ్డ సమాచారం నమ్మారు. Throughout the night they started crying and weeping. Ultimately they have gone to the extent of killing Moses also. ఆ రాత్రంతా ఏడ్చి ఎంతో కన్నీరు గార్చి చివరికి మోషేని చంపే స్థితిలోకి వచ్చాడు. God was not happy. దేవుడు ఈ విషయం చూసి సంతోషించలేదు. Now what God has done? దేవుడు ఏం చేశాడు? God has made them to roam in the wilderness another 38 years. దేవుడు అదే అరణ్యంలో మరి ఒక 38 సంవత్సరాలు అక్కడనే తిరుగులాడేటట్టు And చేశాడు. all the people more than 20 years of age died. 20 ఏళ్ల కంటే ఎక్కువ ప్రాయం వయసు కలిగిన వాళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోయాడు. Because they are to be buried there only in the wilderness. ఆ 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండే వాళ్ళందరూ చచ్చిపోయే లెక్కలో దేవుడు అక్కడే వాళ్ళని తిప్పాడు. Including Moses died. మోషే కూడా చచ్చిపోయాడు. Only Joshua and Caleb. యెహోషువ కాలేబు మాత్రమే లేదు. For another 38 years God made them to wander in the wilderness. 2 plus 38, 40 years wandering, and now again they have come to the banks of Jordan after marching. 38 సంవత్సరాలు అక్కడనే తిరుగులాడి సంచరించి అక్కడే చచ్చిపోయారు. 38 ఒక 2 40 ఇప్పుడు యోర్దాను నది దాటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. That is where Numbers chapter 32 comes. This is introduction. It is already 7:40. ఇప్పుడు ఈ చెప్పిన వృత్తాంతం అంతా మరి మనం ఎక్కడికి వచ్చి ఆగామంటే సంఖ్యాకాండం 32వ అధ్యాయానికి వచ్చాం. సమయం 7:40 అయింది. So ఒక అరగంటకి తీసుకోండి వచ్చి. Now they are on the banks of Jordan. వారు ఇప్పుడు యోర్దాను నది తీరాల్లో ఉన్నారు. For 40 years people's heart was galloping and filled with joy. When we are going to possess the land of Canaan, when we are going to possess the land of Canaan, and with joyful hearts they are staying on the banks of Jordan. యోర్దాను నది తీరాల చెంత ఎంతో సంతోషంతో ఆతృతతో ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెట్టబోతామా అని ఎదురు చూస్తున్నారు. They are not able to sleep. వాళ్ళకు నిద్ర పట్టట్లేదు అసలు. That night, those nights they were thinking, oh, how that Canaan will be. The Lord was speaking so many things. Moses told so many things. Yes, we want to go there. ఆ కానాను దేశము ఎంత రమ్యంగా ఉంటదో, ఎంత అందంగా ఉంటదో మేము చూడాలి. దేవుడు చెప్పాడు, మోషే చెప్పాడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. Sleepless nights they were spending. నిద్ర పట్టని రాత్రులు వాళ్ళు గడిపారు. పెళ్లి కుదిరిందనుకో. పెళ్లి కుదరక పెళ్లి కుదిరింది అనుకో. Tomorrow is marriage. రేపు ఉదయం పెళ్లి అనుకో. What the elderly people will say? పెద్దోళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు ఏమంటారు? Tonight you take rest, boy. He will never go to bed. ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, నాయనా ఈ రాత్రి బాగా రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో అని చెప్తారు. వాడికి ఏమో నిద్ర రాదు. He will never sleep. వాడికి నిద్ర పట్టదు అసలు. రేపు నా పెళ్లి. రేపు నా పెళ్లి. పెళ్ళైన తర్వాత కూడా నిద్ర పడదు. పొట్లాడు. పెళ్లి తర్వాత కూడా నిద్ర పడదు. ఎందుకంటే పొట్లాడుగా పెళ్ళైన వాళ్ళకి తెలవుతుంది. So see, they were not sleeping. వారికి నిద్ర పట్టలేదు. Out of joy, సంతోషం. we are going to enter into the land of Canaan. ఎప్పుడు మేము వాగ్దాన భూమిలో అడుగు పెట్టబోతున్నాం. Oh brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, everybody was in such a jubilant mood. ఎంతో సునాదపు వాతావరణంలో ప్రజలు అక్కడ ఉంటూ వచ్చారు. One unbelievable thing happened. అక్కడ ఎవరు నమ్మశక్యం కాని సంగతి ఒకటి జరిగింది. We never expected it. అలాంటి జరిగిందని ఎప్పుడు ఊహించాం. Unbelievable thing has taken place. నమ్మశక్యం కాని సంగతి అక్కడ ఒకటి జరిగింది. When everybody was waiting when we are going to enter into the land of Canaan, because from the place where they are staying, Canaan is not even 1 kilometer, 1.5 kilometer. They can see Canaan. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఉంటున్న స్థలం నుంచి కనాను దేశానికి కేవలం 1 కిలోమీటర్ దూరం వాళ్ళు చూడగలుగుతున్నారు కనాను దేశాన్ని. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఒక నమ్మశక్యం కాని విషయం జరిగింది. What is that? ఏంటి జరిగింది? Suddenly the Reubenites and Gadites came to Moses. వెంటనే రూబేనీయులు గాదీయులు మోషే దగ్గరకు వచ్చారు. And they made a request. వాళ్ళు అక్కడ ఒక విన్నపం చేశారు. What is that request? ఆ విన్నపం ఏంటి? మోషే, we don't want to come to Canaan. మేము కానానికి రాము. That is what verse 5. 5వ వచనంలో అదే ఉంది.
సంఖ్యాకాండం 32:5. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక మమ్మల్ని దాటించొద్దు, మేము రాము. నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా We want to be this side, east side of Jordan only. మరి తూర్పు వైపుగా, యోర్దానుకు తూర్పు వైపుగా మేము ఉండాలనుకుంటున్నాం. Brothers and sisters, ప్రియ సోదరి సోదరులు, if they are not willing to go to Canaan, why 40 years wilderness wanderings? ఒకవేళ కానానులో అడుగు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేకపోతే 40 సంవత్సరాల ప్రయాసము అరణ్యాల్లో తిరగడం ఎందుకు? Who are these people? ఎవరి ప్రజలు? They are born again people, they came under the blood. They are baptized people, they crossed the Red Sea like you and me. వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఎర్ర సముద్రంలో బాప్తీసు అనుభవం పొందిన వాళ్ళు, They are believers. వాళ్ళు విశ్వాసులు. Yes, you can compare them with the New Testament believers. They came under the blood, they crossed the Red Sea, they repented, they were baptized. వారు ఒకవేళ కొత్త నిబంధన విశ్వాసంతో పోల్చబడితే వారు గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకు వచ్చారు, బాప్తీసం తీసుకున్నారు, మారుమనసు పొందారు, వారు విశ్వాసులే. So those people what they are telling? వాళ్ళు ఇప్పుడు అటువంటి ప్రజలు ఏమంటున్నారు? After wandering for 40 years, Moses, we don't want to come to Canaan. Is it not an unbelievable thing? 40 సంవత్సరాలు ప్రయాసపడి ఇంత దీర్ఘ ప్రయాణం చేసిన ఈ ప్రజలు నోరు తెరిచి మనసు పూర్తిగా ఏమంటున్నారంటే, మోషే మేము కనాను దేశానికి రాము అంటున్నారు. Then why they wanted? మరి ఎందుకు వచ్చారు ఈ 40 ఏళ్ళు? Suppose if you are trying for an IAS civil services job, ఒకవేళ ఐఏఎస్ పరీక్ష కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు అనుకో, you finish your degree or your PG, నీ డిగ్రీనో పీజీనో నువ్వు పూర్తి then you చేసావు. will be entering into a coaching center for years together. You will be struggling and struggling. చాలా సంవత్సరాలు కఠోరమైన కష్టాన్ని పడి దాని కొరకు నువ్వు సిద్ధపడతావు. You will not eat properly, సరిగ్గా సమయానికి తినవు, and you will not you will forget all your relations also. నీ బంధువుల సంగతి కూడా మర్చిపోయి Only you and the book, you and the book. నీవు నీ పుస్తకం 6 years, 7 years you struggled. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడి Yes, చదువుతావు. 40 times you failed. 2-3 సార్లు తప్పిపోయా. After 7 or 8 years, 7-8 సంవత్సరాల తర్వాత suddenly you got selected. ఉన్నట్టుండి నువ్వు మరి ఎన్నుకోబడ్డా. And prelims over, mains over, interview over, health, everything is over. You are selected. ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయినాయి, నువ్వు ఎన్నుకోబడ్డావు, సెలెక్ట్ What a చేయబడ్డావు. joy it is. ఎంత అద్భుతమైన అనుభవం Tomorrow అది. you are going to join as a collector of Hoska, let us say Chittor. ఒకవేళ చిత్తూరు జిల్లాకు రేపు ఉదయం కలెక్టర్ గాను బాధ్యతలు స్వీకరించాలనుకో, ఈ రాత్రి ఎవరికి కావాలి కలెక్టర్ పోస్ట్? ఎవరికి కావాలి కలెక్టర్ పోస్ట్ అని అపాయింట్మెంట్? If you are turning away the paper, are you a fool? Are you a bad man? Are you an intelligent man? ఒకవేళ జాయినింగ్ ఆర్డర్ ను చింపేసి నువ్వు పక్కకు పడేసి ఇది నాకు వద్దులే అనుకుంటే నువ్వు తెలివైనోడు అనాలా, నువ్వు పిచ్చోడు అనాలా, లేకపోతే మతి భ్రమించిందనా? Who wants this posting order? Once again I will join the coaching center only. ఎవరు కావాలండి ఈ జాయినింగ్ ఆర్డర్? నేను మళ్ళీ పోయి కోచింగ్ తీసుకుంటానండి. That is what the Reubenites and Gadites are telling verse 1. మరి మొదటి వచనంలో రూబేనీయులు, గాదీయులు అదే చెప్తున్నారు. They came to Moses. వాళ్ళు మోషే దగ్గరకు వచ్చారు. Moses is still alive. మోషే ఇంకా బ్రతికున్నాడు. As a matter of fact, Moses desired to enter the land of Canaan, but God has not permitted because of his own mistake. వాస్తవికంగా మోషేకు కనాను దేశంలో అడుగు పెట్టాలని మరి ఎంతో లోపల ఆశ ఉంది, తన పొరపాటును బట్టి అర్హతను ఆయన కోల్పోయాడు. 32వ అధ్యాయం మొదటి వచనం, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలం అని తెలుసుకుని. So what they are telling? వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? The main problem is they are having much cattle. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళకి విస్తారమైన మందలు ఉన్నాయి. And they have seen the banks of Jordan this side, east side of Jordan. మరి ఈశాన్యంగా తూర్పు వైపుగా మరి యోర్దాను నది తీరాలు వాళ్ళు చూశారు. And all the area is full of grass. అక్కడ విస్తారమైన పచ్చిక దొరికింది వాళ్ళకి. Earlier also if you see carefully, ఒకవేళ ముందు కూడా మీరు జాగ్రత్తగా చూస్తే Lot also saw the same thing, the banks of Jordan. It was like the garden of God, and he came over there. What happened to him? We know. లోతు కూడా ఇదే యోర్దాను నదీ తీరాల్లో ఉన్న వాటిని కన్నులెత్తి చూసి ఇది యెహోవా పొలం వలె ఉంది అని చెప్పి దాన్ని కోరుకొని ఏం నష్టపోయాడో మనకు తెలుసు. But these people knew that. ఈ సంగతి వృత్తాంతం వీళ్ళకి తెలుసు. Because Abraham and Lot are very senior to these people. అబ్రహాము, లోతు ఈ ప్రజలకి ఎంతో ముందు పితరులు వీళ్ళు. Now once again by seeing the same grass there, అక్కడ మరలా ఆ పచ్చటి పచ్చికను వాళ్ళు చూశారు. ఆ గడ్డి చూసి వీళ్ళ గుడ్లు గుర్తొచ్చి వండర్ఫుల్ గ్రాస్ ఇస్ దేర్ ఫర్ అవర్ గుడ్లు హియర్. మా గుడ్లకు, మా మందలకు అద్భుతమైన పచ్చిక గడ్డి ఇక్కడ దొరుకుతుంది. God is interested in you and your children. You are interested in your గుడ్లు and గడ్డి.
దేవుడు నీ గురించి నీ బిడ్డల గురించి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే నీ సొంత అభిప్రాయంతో నీ గొడ్లు నీ మందలో ఆలోచిస్తున్నావు. See, why all this thing? ఎందుకు ఇవన్నీ? Why they are telling like that? ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? Yes, we are going to see quickly. మనం త్వరగా చూడబోతాం. In the remaining 15 minutes. మిగిలిన 15 నిమిషాల్లో Why they behaved like that, and why many believers are after the grace of this world? Why they are not able to enjoy the spiritual inheritance Canaan in their own life? We can see. చాలా మంది ఈ దినాల్లో ఆత్మీయంగా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాస్థ్యాన్ని అనుభవించే బదులు ఈ లోకపు భ్రష్టత్వం, లోకపు మాయ వైపు ఎందుకు లాక్కోబడుతున్నారు? సంబంధమైన గడ్డి, లోక సంబంధమైన గడ్డిని ఆశిస్తున్నారు. Oh, why? ఎందుకని? Even the Israelites, Reubenites, Gadites did like that. మరి ఇశ్రాయేలీయులు, రూబేనీయులు, గాదీయులు కూడా అట్లనే ఉన్నారు. Before their own eyes, the Jordan is there. వాళ్ళ కళ్ళ ముందు యోర్దాను కనిపిస్తుంది. And Canaan is seen. కానాను సుస్పష్టంగా కనిపిస్తుంది. Canaan is not heaven, remember that? కానాను ఏం పరలోకం కాదు. Canaan, many people they compare with heaven, it is not heaven. కానాను చాలా మంది మరి పరలోకంతో పోలుస్తారు. In Canaan there are wars are there. Joshua has to fight 31 wars there. కానాన్లో యుద్ధాలు ఉన్నాయి. యోషువ ముందు చూస్తే వృత్తాంతంలో 31 యుద్ధాలు ఆయన చేయాలి. And there are no wars in heaven, no court cases there. మరి పరలోకములో యుద్ధాలు ఉండవు, కోర్టు కేసులు ఉండవు. పరలోకంలో యుద్ధాలు ఉంటే ఇక్కడే బెటర్. ఆ పరలోకంలో యుద్ధాలు ఉంటే పని తేడా ఉండొచ్చు కదా. So it is a peaceful place. అది ఎంతో మరి సమాధానకరమైన. What is Canaan? కానాన్ అంటే ఏంటి? Canaan is our spiritual inheritance, what a believer can enjoy even in this world. ఈ లోకములో ఒక విశ్వాసి ఆత్మీయంగా అనుభవించదగిన స్వాస్థ్యము కానాను. Yes, it is the spiritual inheritance of a believer. విశ్వాసి యొక్క ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము కానాను. So what they are telling? What they are telling? వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? We don't want to enter Canaan. మేము కానాన్లోకి రాము. Quickly, in 15 minutes, I will tell 7 things. 15 నిమిషాల్లో క్లుప్తంగా 7 సంగతులు మీ ముందు పెడతాను. Number 1. మొట్టమొదటి, Why they are not willing to enter Canaan? ఎందుకు వాళ్ళు కానాన్లోకి రావడానికి ఇష్టపడలేదు? Love for materialism. భౌతికమైన వస్తుపరమైన విషయాల మీద ఆశ. What is cattle? మరి గొడ్లు, మందలంటే ఏంటంటే That is their property. అది వాళ్ళ ఆస్తి. If they eat good grass, they will give good milk and they can be rich. వాళ్ళు ఒకవేళ మంచి గడ్డి అవి మేస్తే చక్కగా పాలు ఇస్తాయి, వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. God wants to give you wonderful things in Canaan. కనానులో అద్భుతమైన సంగతులు దేవుడు ఇవ్వదలిస్తే God has given 5 fruits to the people of Israel in Canaan. ఇశ్రాయేలీయులకు దేవుడు కనానులో 5 విధముల పండ్లు ఇచ్చాడు. Those 5 fruits are sufficient for the good health of a human being. మానవుల ఆరోగ్యానికి ఆ 5 పండ్లు చాలా ఉపకరిస్తాయి. Your BP, your cholesterol, and your all the other needs, blood purification. In those 5 fruits, ఆ 5 పండ్లు తింటే మరి బీపీ, షుగరు, ఈ రక్త శుద్ధి కొరకు ఆరోగ్యంగా అన్ని విధాల మేలు చేసే పండ్లు. ఇటుకెళ్ళేటప్పుడు కొనుక్కోండి, మిగిలితే నాకు ఇవ్వండి. So 5 fruits. 5 పళ్ళు. What are they? ఏంటిదవి? They are pomegranates. దానిమ్మ పండ్లు. Secondly, dates. ఖర్జూర పండ్లు. Figs are there. అంజూర పండ్లు ఉన్నాయి. Grapes are there. ద్రాక్ష పండ్లు ఉన్నాయి. And fifthly, olives. ఒలివ పండ్లు. 5 fruits. 5 విధముల పళ్ళు. And 2 pulses God has given to them. 2 రకాల ధాన్యాలు దేవుడు వారికి That ఇచ్చాడు. is wheat and barley. మరి గోధుమలు మరియు యవలు. These 2 pulses and 5 fruits. ఈ 5 విధముల పండ్లు, ఈ 2 రకాల ధాన్యాలు దేవుడు వారికి ఇచ్చాడు. That is sufficient. అది చాలా సరిపోతుంది, సమృద్ధి. And not only that, అంత మాత్రమే for కాదు, their health, for all their skin diseases, the Dead Sea is also there. వాళ్ళ యొక్క శరీర సంబంధమైన చర్మ వ్యాధులకు మరి మృత సముద్రం ఉంది అక్కడ. If you go and take a bath in Dead Sea, ఒకవేళ మృత సముద్రంకి వెళ్ళి అందులో స్నానం as చేస్తే, you all know, that is the lowest point on the earth. భూమి మీద అట్టడుగు స్థలం అది. And water there is filled with so many minerals. అక్కడ ఉన్న నీళ్లు చాలా రకమైన మరి లవణాలతో నింపబడి ఉంటుంది. And that's why though you wanted to jump into it, it is a very bad place for the people who want to commit suicide. They will not be drowned. ఎవరైనా మృత సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత దూకి మునిగినా అసలు మునగరు, తేలుతూనే ఉంటారు. And some people they will take a newspaper and they will be reading the Bible, but lying on the water. కొంతమంది ఆ సముద్రంలోకి దిగి అలా తేలుతూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. And all see many of our skin diseases can be addressed with the water of Dead Sea. మరి మృత సముద్రంలో నీటి ద్వారా చాలా విధములైన చర్మ వ్యాధులు నయమైపోతాయి. Many people may be knowing Michael Jackson, who was a dancer earlier. He is a world renowned dancer. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైకేల్ జాన్సన్ మీకు తెలుసుంటది చాలా మందికి. Jackson.
జాక్సన్. And he was having skin disease. ఆయనకు చర్మ వ్యాధి ఉంది. Very regularly he was going to Dead Sea. He was staying there 15-20 days regularly. He was taking bath there. చాలా పర్యాయాలు అతను మొత్త సముద్రం దగ్గరికి వెళ్ళేవాడు. 15-20 రోజులు అక్కడ గడిపి అక్కడ స్నానం చేసేవాడు. So God has provided wonderful things other side of Jordan. యోర్దానుకు అవతల వైపుగా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు వారికి ఇచ్చాడు. But what they are wanting? అది ఇప్పుడు వాళ్ళకి ఏం కోరుతున్నారు? వాళ్ళు We want grass. మాకు గడ్డి We కావాలి, don't want grapes. మాకు ద్రాక్ష పండ్లొద్దు, We don't want pomegranate. మాకు దానిమ్మ పండ్లొద్దు, We don't want the olives. మాకు ఒలివ పండ్లొద్దు. अरे क्या होना भाई, घास होना. We want grass. మాకేం కావాలంటే మాకు గడ్డి కావాలి. Why? ఎందుకు? They love money. వాళ్ళకి డబ్బు కావాలి. They wanted to have high reputation in this world. ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి వాళ్ళకి. Yes, they wanted to raise their cattle. They make money to get name and fame. వాళ్ళ మందలను బాగా వృద్ధి చెందించుకొని అక్కడ ఉన్న ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. How many believers are like that? ఎంతమంది విశ్వాసులు ఈ దినాల్లో God is showing a wonderful Canaan, but what you and I are telling? No. I want the grass of this world. I want the money of this world. I want the name and fame of this world. I want the popularity of this world. దేవుడు అద్భుతమైన కానాను మన ముందు పెట్టి దాన్ని చూపించి స్వతంత్రించుకోవడం చెప్తుంటే చాలా మంది విశ్వాసులు ఈ దినాల్లో నాకు వద్దు, నాకు ఈ లోకం కావాలి, లోకంలో ఈ గడ్డికి సంబంధించిన చెత్త కావాలని కోరుకుంటున్నారు. Are you like that? నువ్వు ఆ విధంగా ఉన్నావా? You belongs to Reubenites and Gadites. అలా నువ్వు ఒకవేళ ఉంటే నువ్వు రూబేనీయులు గాదీయులకు సంబంధించిన I'm not explaining you. నేను మీకు ఎక్కువ వివరించలేదు. Because we are having the time, this limitation. కాల హద్దుబాటును బట్టి. And secondly, రెండవది, first of all, they loved materialism. వాళ్ళు వస్తుపరమైన లోక సంబంధమైన వస్తువులను ప్రేమించారు. And secondly, రెండవది, they wanted to be borderline Christians. వాళ్ళు మరి సరిహద్దుల్లో నివసించే విశ్వాసాలుగా ఉండాలని కోరారు. They want both world and also Canaan. వాళ్ళు లోకాన్ని ప్రేమించారు, కనాన్ను కూడా ప్రేమించారు. They want to be exactly the borderline. వారు సరిహద్దుల్లో వాళ్ళ జీవితాన్ని Today we can see many borderline Christians in our assemblies. మన సంఘాల్లో ఈ దినాల్లో మరి ఆ సరిహద్దుల్లో అంచులో నివసించే విశ్వాసులు చాలా మంది ఉన్నారు. One leg in the world and one leg in the house of God. ఒక కాలేమో లోకములో, మరి ఒక కాలు దేవుని సంఘములో. You cannot be like that. నువ్వు అలా ఉండడానికి అసలు You వీలేదు. cannot do that. అలా చేయడానికి వీల్లేదు, Really? చేయలేవు అసలు. We all know in Troas what has happened. In Troas. ఆ త్రోయలో ఏం జరిగిందో మీకు తెలుసు. Apostle Paul was not having a watch throughout the night he was speaking. అపోస్తలుడు పౌలు రాత్రంతా మరి ప్రసంగిస్తూ వచ్చాడు. Watch leda inki. ఆయన దగ్గర వాచ్ లేదు. And hall was full. మరి అక్కడ ఉన్న ప్రాంతం అంతా నిండిపోయింది. And one young man came and sat in the window. ఒక యవనస్తుడు వచ్చి కిటికీలో కూర్చున్నాడు. We all know his name is Eutychus. మనందరికీ తెలుసు ఆయన పేరు ఐతుకు. And see, because of the long message, maybe he may be tired also. ఒకవేళ దీర్ఘ ప్రసంగం వల్ల అతను కూడా అలసిపోయి ఉండొచ్చు. And అలసిపోయి కూర్చొని ఉంటాడు. అలసిపోయి కూర్చొని ఉంటాడు. And other side of the world is there. ఒకవైపు ఏమో లోకం ఉంది, And this side the assembly is there. ఈ వైపు సంఘం ఉంది. No other person, a man like Paul is preaching. మరి అందరికంటే మించిన గొప్ప వ్యక్తి పౌలు ప్రసంగిస్తున్నాడు. And suddenly he became very drowsy. ఉన్నట్టుండి ఆయనకి చాలా మత్తు అయిపోయింది, Slumbering. మరి కునుకుతున్నాడు. And suddenly he has fallen. వెంటనే పడిపోయాడు. Which side he has fallen? ఏ సైడ్ పడ్డాడు? You mathematics students, you know, 50% probability is there to fall this side and 50% that side, isn't it? ఒక వ్యక్తి Only two పడిపోవడానికి, options. ఒక వ్యక్తి కిటికీ మీద కూర్చున్నప్పుడు పడిపోవడానికి, లోపల వైపు పడడానికి 50%, అటువైపు పడడానికి 50% అవకాశం ఉంది అని But చెప్పొచ్చు. which side he has fallen? ఏ సైడ్ పడిపోయాడు? ఏ He వైపు పడిపోయాడు? has fallen on the side of the world. మరి లోకం వైపు పడిపోయాడు. This is what happens to a borderline Christian. సరిహద్దుల్లో నివసించే విశ్వాసికి అదే జరుగుతుంది. లోపల పడి ఉంటే బాగుండే. ఇటుబడి ఉంటే బాగుండేది, లోపల వైపు. కిటికీలో ఉన్నాడు, ఎంత ఉంటుంది? 2.5 feet ఉంటుంది. ఆ కిటికీ ఎంత ఉంటుంది? 2.5 అడుగులు ఉంటుంది అంతే. యువతలు పడి ఉంటే రష్ గా ఉంది కనుక ఎవరి మీద పడి ఉండేవాడు వాడు నడుగురికి బాగానే ఉండేది. లోపల వైపు పడి ఉంటే ఇంకెవరికో నష్టం జరిగేది, ఇటు బాగానే ఉండేవాడు. But he has fallen that side and he died third floor. అయితే లోపల వైపు పడలేదు, వెలుపల వైపుగా పడ్డాడు. 3వ అంతస్తు నుంచి. It is not 3 feet, it is 3 floors. అది 3 అడుగులు కాదు, 3 అంతస్తులు. If you want to lead a borderline life, your end will be like that. ఒకవేళ సరిహద్దుల్లో అంచుల్లో నీ బ్రతుకులను నివసింప కోరితే నీ అంతం అట్లే ఉంటుంది. God will not be happy with your life. దేవుడు నీ జీవితం పట్ల సంతోషం ఉండడు. In Revelation 3:16, you are neither hot nor cold.
You are lukewarm. I want to spew out of my mouth. ప్రకటన 3:16 రాయబడింది, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు, నులువెచ్చగా ఉన్నావు, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Don't live a borderline Christian life. మరి సరిహద్దుల్లో నివసించే విశ్వాసిగా ఉండదు. The first fault in their life is they loved materialism. మొట్టమొదటి పొరపాటు వాళ్ళు చేసింది ఏంటంటే లోకపు వస్తువుల మీద ప్రేమను They పెంచుకున్నారు. never wanted the heavenly blessings of Canaan. They wanted the earthly blessings of the wilderness. కనానుకు సంబంధించి పర సంబంధమైన కనానుకు సంబంధించిన స్వాస్థ్యాన్ని వారు కోరుకోలేదు. భూ సంబంధమైన లోక సంబంధమైన వాటిని వారు కోరుకోరు. What they? ఎవరు వాళ్ళు? Born again, baptized. వాళ్ళు రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నారు. And the third thing is they caused they became a bad influence on other people. ఇతరులను మరి చెడ్డ విషయాలకు ప్రేరేపించే వ్యక్తులుగా మారారు. తప్పు మాదిరిలో అయిపోయారు. They 2 tribes wanted to separate from other 10 tribes. మరి 10 గోత్రాల నుంచి 2 గోత్రాలు వేరైపోవాలని నిర్ణయం చేసుకున్నారు. Inter-tribal division. మరి గోత్రాలలో ఒకరికొకరికి విభేదాలు వచ్చే పరిస్థితి వచ్చింది. And by seeing them, వాళ్ళని చూసిన తర్వాత you know what has happened? ఏం జరిగిందో తెలుసా? The Manasseh tribe, half tribe came to Moses. ఇప్పుడు మనష్యలో అర్ధగోత్రము పుట్టింది. In verse 33, 32-33. 32-33 అధ్యాయాల్లో And what is written there? అక్కడ ఏం రాయబడింది? Quickly. 33వ వచనం. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్య అర్ధగోత్రపు వారికి ఇక్కడ మూడో పార్టీ వచ్చింది. ఇక్కడ ఒక మూడవ పార్టీ వచ్చింది. Why? ఎందుకు? By seeing them, see, these people are also affected very badly. They were influenced. వారిని చూచిన తర్వాత ఈ మనష్య వాళ్ళు కూడా తప్పు మాదిరిని అనుకరించే పరిస్థితి వచ్చింది. Not all the tribe of Manasseh. మనష్యలో ఉన్న అందరూ కాదు. And that is divided into 2 parts. ఇప్పుడు ఈ మనష్య గోత్రం 2గా Half విభజించబడింది. tribe of Manasseh this side of Jordan, half tribe of Manasseh that side of Jordan. మనష్య గోత్రంలో అర్ధగోత్రపు వారు యోర్దానుకి యువతల, మరి ఒక అర్ధగోత్రం అవతల. By seeing these people, ఈ ప్రజలను చూడడానికి they wanted to be separated from other tribes. Manasseh wanted to be separated within the tribe. మరి రూబేనీయులు గాదీయులు ఈ 10 గోత్రాల నుంచి వేరే వాళ్ళు అనుకుంటున్నారు. దాని వల్ల కలిగిన చెడ్డ అభిప్రాయం తప్పు మాదిరి మనష్యనే 2గా సగం చీల్చింది. One family divided into 2. ఒక కుటుంబము 2గా విభజింపబడింది. When you are taking such a decision, what a bad influence upon other people. ఒకవేళ అటువంటి చెడ్డ తీర్మానాలను చేస్తే ఎంత తప్పు మాదిరిని నువ్వు ముందు పెడుతున్నావు. Are they prosperous? అది అభివృద్ధినిచ్చేదా? See, when God wants to lead you to some place, if you follow it, you will be prosperous. ఒకవేళ దేవుడు ఒక స్థలానికి నిన్ను నడిపించాలని కోరితే దేవుడి మాట నువ్వు వింటే నువ్వు దీవించబడతావు. The people who have gone to the other side of Jordan, they won the wars and they were living victorious life. యోర్దాను దాటి అద్దరికి వెళ్ళిన ప్రజలు యుద్ధాలు జయించి విజయవంతులుగా వాళ్ళ జీవితాన్ని In not సాగించారు. even one battle they were defeated. ఒక్క యుద్ధంలో కూడా వాళ్ళు మరి ఓడిపోయినట్టు రాయబడలేదు. Oh, they are enjoying victory after victory. వాళ్ళు విజయం తర్వాత విజయ పరంపరను అనుభవించారు. But this side what has happened? అయితే ఈ యువతల వైపు ఏం జరిగింది? Number 1, they became a bad influence on the tribe of Manasseh. ఒకటి మనష్య గోత్రం వారి పట్ల తప్పు మాదిరిని పుట్టించారు. And secondly, రెండవది, do you know how their children have become? వాళ్ళ పిల్లలు ఎట్లా తయారయ్యారు తెలుసా? After few hundred years, one day Lord Jesus Christ went to the other side of Jordan. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను అవతలకు వెళ్ళారు. How these people are? ఈ ప్రజలు ఎట్లున్నారు? Crossing, we all know Jordan River starts from the Sea of Galilee and joins the Dead Sea, around 200 to 250 miles long. మరి మనందరికీ తెలుసు యోర్దాను నది గలిలయ సముద్రం నుంచి ప్రారంభించబడి మృత సముద్రంలో కలుస్తుంది. 200 నుంచి 250 కిలోమీటర్లు. And miles, that is the length. అది దాని యొక్క కొలత. And one day Lord Jesus Christ in a boat went to the other side of Jordan. ఒక దినాన యేసు ప్రభువారు యోర్దాను దాటి అవతలకి వెళ్ళాలనుకున్నారు. Who came, you know? ఎవరు వచ్చారు తెలుసా? The man possessed by legion. మరి సేనా దయ్యం పట్టిన వాడు అక్కడ ఉన్నాడు. If you see the map at the end of your Bible, బైబిల్లో చివరిలో ఉన్న ఆ యొక్క పటం మీరు చూస్తే other side of Jordan, this Decapolis is there and the Gerasenes village is there and that man was staying there. మరి ఆ యోర్దానుకి అవతల వైపుగా డెకపోలి అనేటువంటి 10 ప్రాంతాల పట్టిక అక్కడ ఉంది. అక్కడ ఈ సేనా భటుడు అక్కడ ఉన్నాడు. Gerasenes village is there. గెరాసేను పట్ట గ్రామాలు అక్కడ ఉన్నాయి. And how they became? అవి ఎట్లా తయారైనాయి? తల్లిదండ్రులు గడ్డి కోరుకున్నారు. And these people are
are possessed by legion. తల్లిదండ్రులేమో గడ్డిని కోరుకున్నారు, వాళ్ళకి వచ్చిన పర్యవసానము వీళ్ళకి సేన దయ్యాలు పట్టే. The moment when the Lord stepped out of that boat, what are their tombs are there? మరి ఒడ్డు దాటి యేసు ప్రభువు అడుగు పెట్టిన వెంటనే సమాధులు ఉన్నాయి. No life. జీవము లేదు. All death is there. అంతా మరణమే. And what is happening to the young people of that area? మరి ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తుల పరిస్థితి ఎట్లా They ఉంది? are possessed by legion. వాళ్ళకి దయ్యాలు పట్టిన They are పరిస్థితి. hurting themselves and they are hurting other people. వాళ్ళు వారిని గాయపరుచుకుంటూ ఇతరులను గాయపరుస్తున్నారు. Oh, brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులు, Yes, if you choose that, ఒకవేళ నువ్వు కోరుకుంటే, నువ్వు దీనినే కోరుకుంటే, you are spoiling the lives of your children. నీ పిల్లల భవిష్యత్తుని జీవితాన్ని నాశనం And చేస్తున్నావు. what is happening there? అక్కడ ఏం జరుగుతుంది? They are feeding the pigs. వాళ్ళు పందులకు మరి ఆహారం వేస్తున్నారు, పందులను పెంచుకుంటున్నారు. పందులను పెంచుకుంటున్నారు. As a matter of fact, pig is an abominable animal to the Jewish people. మరి యూదులకు ఈ పందులు అనేవి హేయమైనవి. What they are doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? The people who are staying the other side of Jordan and they are feeding pigs. మరి యోర్దానికి అవతల వైపు ఉన్న ప్రజలు పందులను పెంచుకుంటూ వాటితో జీవనం చేస్తున్నారు. And what they are telling? వాళ్ళు ఏమంటున్నారు? Jesus, we don't want you, we want our pigs. ఆ యేసు ప్రభువా, నువ్వు మాకొద్దు, మాకు మా పందులు Leave కావాలి. our cows. మా ప్రాంతాలను విడిచిపెట్టి పో. I am speaking to the double-minded parents here. మరి ఇక్కడున్న ద్వంద్వ వైఖరి కలిగినటువంటి తల్లిదండ్రులతో నేను మాట్లాడుతున్నా. నువ్వు గడ్డి కోరుకుంటే నీ కొడుకు పందిని కోరుకుంటాడు. నువ్వు గడ్డిని కోరుకుంటే నీ కొడుకు, నీ పిల్లలు మరి పందులను కోరుకుంటారు. Tomorrow don't blame them. రేపు దినాన వాళ్ళని తప్పుపడద్దు. Hey, why they are going after pigs? ఎందుకు వాళ్ళు పందులు వెంటబడుతున్నారు? Because you went after grass. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఈ గడ్డి వెంటబడ్డావు. పులి కడుపున మేక పుట్టినా, పులి కడుపులో మేక పుట్టునా, గడ్డి కడుపున పంది పుట్టింది. గడ్డి కడుపులో పందే పుడుతుంది. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. What a bad influence. ఎంత చెడ్డ మాదిరి. They are telling Lord Jesus, you leave our coast. వాళ్ళు అంటున్నారు, యేసు ప్రభువా, నువ్వు మా ప్రాంతాన్ని విడిచిపెట్టుకో. And we want our pigs. మాకు మా పందులే కావాలి. ఎంత విషాదం. When God calls you to go to Canaan, go to Canaan. దేవుడు నిన్ను కనానుకు పిలిస్తే సంతోషంగా కనానుకు వెళ్ళు. And enjoy the victorious life. అక్కడ విజయ జీవితాన్ని అనుభవించు. We can talk more about that. దీని గురించి చాలా విశాలంగా ధ్యానం చేయొచ్చు. But I will stop the third thing there. మూడో సంగతిని అక్కడతో ఆపుతాం. First thing is, మొట్టమొదటిది, they love the materialism, that is money. మరి వస్తు సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు, అదేంటంటే డబ్బు. And secondly, రెండవది, they wanted to live in borderline, one leg in the world and one leg in the assembly. వాళ్ళు సరిహద్దుల్లో జీవిస్తూ వచ్చారు. ఒక కాలు లోకములో, రెండో కాలము దేవుని ప్రజలతో సంఘములో. And thirdly, మూడవది, they caused bad influence on other tribes and their children are totally spoiled. ఇతర గోత్రాలకు చెడ్డ మాదిరిని ఉంచారు. దాని కారణంగా తత్ఫలితంగా పిల్లలు నాశనం అయిపోయారు. Fourthly, నాలుగవది, they lived in the permissive will of God, not perfect will of God. దేవుడి దగ్గర అనుమతి పొందిన చిత్తంలో నివసించారు కానీ దేవుని యొక్క ఖచ్చితమైన దైవ చిత్తంలో లేదు, పరిపూర్ణమైన దైవ చిత్తంలో లేదు. Yes, going to Canaan is the perfect will of God. That's why God brought them out of Egypt, not to settle in the wilderness. దేవుడు ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళ అడవుల్లో వదిలేయడానికి కాదు, మరి కనానులో ప్రవేశించాలని దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం. That is the perfect will of God. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం. As a loving father, see, the Lord said, you have to enjoy the rain from heaven. The hills and valleys are there. The fruits I give, the pulses I give, the health I give. You have to enjoy that. ప్రేమగల తండ్రిగా దేవుడు వారితో ఏమన్నాడంటే, మీకు మరి కొండ లోయల ప్రదేశము, ఆకాశం వర్షం ఇస్తుంది, మరి చక్కటి ఫలములు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, మీరు అక్కడ సస్యశ్యామలంగా నివసించండి అని దేవుడు వారికి చెప్పాడు. That is the perfect will of God for His loving children. ప్రేమగల తండ్రి ప్రేమగల తన బిడ్డల మీద చూపించే పరిపూర్ణమైన చిత్తం అది. But what they told? అయితే వాళ్ళు ఏమన్నారు? We want to be this side of Jordan. మేము యోర్దానుకి యువతలో It is ఉన్నాము. not the perfect will. God said yes. That's why it is the permissive will of God. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు, దేవుని దగ్గర అనుమతి పొంది మరి అనుసరించిన చిత్తం. If you want to marry some boy or girl, ఒకవేళ ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోదలిస్తే, it's a practical example. మరి నిజంగా అనుదిన జీవితంలో జరిగే సంగతి. God will say, no, not that boy, not that girl. దేవుడు అంటాడు, ఆ అమ్మాయి వద్దు, ఆ అబ్బాయి వద్దు అంటాడు. I have prepared some other person. నేను నీ కొరకు మరొక వ్యక్తిని సిద్ధం చేశాను. Suppose if you say, ఒకవేళ నీవు ఈ విధంగా అంటే, I want that girl only.
దేవా నాకు తెలియదు, నాకు ఆ అమ్మాయే కావాలా, She is my sweetheart. అమ్మాయి నాకు చాలా ప్రియమైంది. She is my. ఆమె నా కలల రాణి, ఆమె నేను విడిచిపెట్టలేను. స్వప్న సుందరి. ఆయన స్వప్న సుందరి. గాడ్ బాబు స్వప్న సుందరి కాదు, రేపు వేడుకలు అవుతుంది. గాడ్ విల్ టెల్. దేవుడు అంటాడు, ఇది స్వప్న సుందరి కథ పెట్టరా, రేపు పీడకలగా తయారవుతుంది అంటే అది నీకు పీడకలగా మారిపోతుంది, జాగ్రత్త. And you what you will say? అప్పుడు నువ్వేమంటావు? No, 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 I want that girl only, that boy only. లేదు లేదు ప్రభు, అమ్మాయే కావాలా, అబ్బాయే కావాలా. Then what God will say? అప్పుడు దేవుడు ఏమంటాడు? Yes, you will. అప్పుడు ఏమంటాడు అంటే, సరే నువ్వు చేసుకో. God will not say no. దేవుడు వద్దు అన్నాడు. Perfect will is different. This is permissive will. మరి పరిపూర్ణ చిత్తం వేరు, నువ్వు గోజాడుకుంటే ఇచ్చే అనుమతి చిత్తం వేరు. Now, Reubenites and Gadites are in the permissive will of God, not in the perfect will of God. రూబేనీయులు గాదీయులు దేవుని దగ్గర అనుమతి పొందిన చిత్తంలో ఉన్నారు, కానీ అది పరిపూర్ణ చిత్తం కాదు. And in Psalm 106, one verse, beautiful verse is there. ఆ కీర్తన 106లో ఒక అద్భుతమైన వచనం ఉంది. Verse 15. 15వ వచనం. We all know it. మనందరికీ తెలుసు, We all know it. మనందరికి బాగా పరిచయం. 106, 15. కీర్తన 106:15. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఇచ్చెను. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాడు. He brought leanness to their souls. వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాడు. ఏం కావాలంటే అది ఇస్తాడు. ఏం అడిగితే అది ఇస్తాడు దేవుడు. But what will happen? ఏం జరుగుతుంది? The result will be leanness to your soul. మరి నీ ప్రాణముకు తత్ఫలితంగా క్షీణత వస్తుంది. Oh Lord. ఓ దేవా, Today is January 1st. ఈ రోజు జనవరి 1. I want to eat బావర్చి బిర్యానీ. నేను బావర్చి బిర్యానీ తినాలి. యా వద్దురా, ఫస్ట్ రోజు అన్ని కలిపేస్తారు. ఈ రోజు 1వ తారీఖు వద్దయ్యా, కల్తీ అవుతుంది, వద్దు అని చెప్తే You can eat on 10th. 10వ తారీఖు తిను, or 15th. 15వ తారీఖు తిను. Today my friends are coming. ఓ లేదు ప్రభు, నా స్నేహితులంతా కలుస్తున్నారు, ఈ రోజు తినాలి. What God will say? దేవుడు ఏమంటాడు? సరిపోతున్నాడు. ఈవినింగ్ ఏమవుతుంది? సాయంత్రం కల్లా ఏమైంది? బావర్చి బిర్యానీతో పాటు ఫ్రీ గిఫ్ట్ చేతికి చెంబు. బావర్చి బిర్యానీతో పాటు చేతికి ఉచిత బహుమానం చెంబు వచ్చింది. వారి ప్రాణములకు క్షీణత వస్తుంది. ఏమరా పొద్దున బిర్యానీ తిన్నావు కదా, ఏమో ఉదయాన్నే బిర్యానీ తిన్నావుగా, ఇప్పుడు 5 సార్లు ఇప్పుడు 5 స్కోర్ 5. Don't be in the permissive will of God, be in the perfect will of God. దేవుని యొక్క అనుమతిని పొందే చిత్తంలో ఉండొద్దు, దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఉండదు. సమయం అయిపోతుంది. అయిపోయింది. 5th, 5వది barrenness. గొడ్డుబారిన జీవితం. They were not fruitful. వాళ్ళు ఫలవంతులుగా లేరు. They are also children of Israel. వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలే. The Lord Jesus Christ came to the fig tree. There were leaves, there is no fruit. యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరకు చూశాడు, ఫలాలు లేవు, ఆకులు మాత్రం ఉన్నాయి. You can read it in Mark 11:13. మార్కు సువార్త 11:13 మనం చూస్తాం. These people's lives were like that. ఈ ప్రజల జీవితాలు కూడా అట్లే ఉన్నాయి. Their name is Israelites. వాళ్ళ పేరేమో There ఇశ్రాయేలీయులు. is no fruitfulness. వాళ్ళలో ఫలించే జీవితమే లేదు. From the tribe of God, from the tribe of Reuben, not even a single judge came. రూబేనీయులు గాదీయుల నుంచి కనీసం ఒక్క న్యాయాధిపతి కూడా రాలే. గుర్తుపెట్టుకున్న సంగతి. They are also Israelites. వాళ్ళు కూడా ఇశ్రాయేలీయులే. Barrenness. గొడ్డుబారిన జీవితం. 6th, 6వది that side of Jordan, the ark is there, temple is there, this side they are not. యోర్దానుకు ఆవల వైపు మరి మందస్సం ఉంది, దేవాలయం ఉంది, మందిరం ఉంది. అయితే ఈ వైపు అవేమి లేవు. ఈ వైపు సమాధులు దెయ్యాలు ఉన్నాయి. ఈ వైపు సమాధులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి. That side the ark is there, temple is there, all godly atmosphere. అటువైపు మందసం ఉంది, దేవాలయం ఉంది, దైవికమైన వాతావరణం ఆ వైపు ఉంది. Sacrifices are there. అక్కడ సమర్పణలు బలులు ఉన్నాయి, Priests are there. మరి యాజకులు ఉన్నారు. People are coming to the temple. ప్రజలందరూ దేవుని ఆలయానికి What వస్తున్నారు. is going on? ఆరాధన జరుగుతుంది అక్కడ. Oh, what a wonderful scene it is. ఎంత అద్భుతమైన దృశ్యం అది. People who are walking on the way, they will be looking at the sacrifices, the worship, and all these songs are being sung by the Levites. సరే, ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రజలు అక్కడ అర్పిస్తున్న బలులు, అక్కడ జరుగుతున్న ఆరాధన సంఘ క్రమాన్ని చూసి ప్రజలు ఎంతో సంతోషించారు. What about this side? ఈ వైపు సంగతి ఏంటి? అక్కడ విందులు, ఇక్కడ పొందులు. అక్కడ విందులు, ఇక్కడ పందులు. ఇది మొనక ఇక్కడ సమాధులు, ఇక్కడ సమాధులు, దెయ్యాలు పట్టినోళ్ళు. దయ్యాలు పట్టినారు. Why? ఎందుకని? Wrong decision they have
ఒక తప్పుడు తీర్మానం వలన వచ్చిన పర్యవసానం. That side of Jordan, the presence of God is there. యోర్దాను ఆవల వైపు దేవుని యొక్క సన్నిధి ఉంది. 7th, ఏడవది, no testimony. సాక్ష్య జీవితం లేదు. Why? ఎందుకని? నువ్వే కణాలు చూడలేదు, ఇంకా కణాల గురించి నువ్వేం చెప్తావు? ఆ కణాన్ని నువ్వే చూడలేదు, కణాల గురించి నువ్వేం They చెప్తావు? never went to Canaan. వాళ్ళ కణానికి అసలు వెళ్ళలేదు. Went into Canaan. వాళ్ళ కణాలు ఎప్పుడు నివసించలే. No wonder when the wars are there, they are going, that's all. ఎప్పుడో అప్పుడు వచ్చే యుద్ధాలు వచ్చినప్పుడు వెళ్తున్నారు కానీ అసలు నేరుగా అడుగుపోయి నివసించింది So లేదు. if anybody come and ask how the Canaan will be, they cannot tell. ఎవరన్నా వచ్చి కణాలు ఎట్లుంటది అని అడిగితే చెప్పలేని దుస్థితి. About what they can tell? వాళ్ళు ఏం చెప్పగలరు? They can tell about grass, they can tell about pigs, and they can tell about tombs. వాళ్ళు ఒకవేళ చెప్పదలిస్తే గడ్డి గురించి చెప్తారు, సమాధి గురించి చెప్తారు, పందుల గురించి They చెప్తారు. cannot talk about Canaan. కణాల గురించి వాళ్ళు చెప్పలేరు. Life without testimony. జీవితంలో సాక్ష్యము లేని If anybody comes and asks about Lord Jesus Christ, they cannot tell because they are not enjoying. ఎవరైనా వచ్చి యేసు ప్రభువు గురించి అడిగితే సాక్ష్యం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ అనుభవంలో లేరు. Who are they? ఎవరు వాళ్ళు? Born again, baptized people like you and me. రక్షింపబడి బాప్తిసం తీసుకున్న నీ వంటి నా వంటి విశ్వాసులే. What is your life? నీ జీవితం ఎలా ఉంది? Are you in Canaan? కణాల్లో ఉన్నావా? Or are you near Canaan, not in Canaan? ఆ కణానికి సమీపం ఉన్నావా? కణాల్లో లేకుండా. Are you like the Reubenites and Gadites? ఒకవేళ రూబేనీయులు గాదీయుల వలె ఉన్నావా? This evening, tell to the Lord. ఈ సాయంత్రం ప్రభుతో చెప్పు. Lord, your thoughts are very high, but I am settled here. ఓ ప్రభువా, నీ తలంపులు నా పట్ల ఉన్నతంగా ఉన్నాయి, అయితే నేను ఇక్కడే. You want me to inherit Canaan? నీవు కణాన్ని స్వతంత్రించుకోవాలని I am కోరుతున్నావు. like a Reubenite, I am like a Gadite, I am like a half tribe of Manasseh. ప్రభువా, నేను రూబేనీయుల వలె గాదీయుల వలె మనశ్శాంత గోత్రం వలె దుస్థితిలో ఉన్నాను. I don't want to be like this. నేను ఆ విధంగా ఒక మిగతా I want to cross Jordan also as I crossed the Red Sea. నేను యోర్దాను దాటలాగా నేను ఏ విధంగా మరి ఎర్ర సముద్రం దాటాను అదే రీతిగా యోర్దాను I దాటాను. want to be with the ark of the Lord. నేను నా దేవుని మందసముతో ఉండాలి. I want to be where the presence of God is there. ఎక్కడైతే దేవుని సన్నిధిలో అక్కడ నేను నివసింపగోరుతున్నా. That side of Jordan, Edomites are there, Moabites are there, Ammonites are there, Amorites are there, Assyrians are there, all ungodly people. మరి యోర్దానికి ఈవల వైపుగా యోదోమీయులు ఉన్నారు, అష్షూరీయులు ఉన్నారు, మరి అమోరీయులు ఉన్నారు, అన్ని జనాంగముల సంతతి ఈ వైపు ఉంది. And how their children can be brought up in such an environment? అటువంటి వాతావరణంలో బిడ్డలు దైవికమైన పెంపకంలో ఎట్లా ఎదిగి రాగలరు? This side temple is there, ఇటువైపు దేవాలయం ఉంది, ark is there, మందసం ఉంది, worship is there, ఆరాధన ఉంది, priests are there, యాజకులు ఉన్నారు, sacrifices are there, బలులు ఉన్నాయి, and Levites are there. లేవీయులు ఉన్నారు, Law of the Lord is there. దేవుని ధర్మశాస్త్రం ఉంది. Where you want to sit? ఎక్కడ ఉండబోతున్నావు? Cross Jordan and enjoy Canaan. యోర్దాను దాటు కానానులో ఆనందించు. Don't run after the materials of this world. ఈ వస్తుపరమైన భౌతికమైన లోక సంబంధమైన వాటిని Don't be a ప్రేమించాలి. borderline Christian. Don't be a borderline Christian. సరిహద్దుల్లో నివసింపబోయే విశ్వాసిగా ఉండదు. Don't spoil the life of your children with your bad decisions. మరి నీ తప్పుడు తీర్మానాలతో నీ పిల్లల బంగారు భవిష్యత్తు పాడు చేయదు. Don't live in the permissive will of God, be in the perfect will of God. ఏదో దేవుడి దగ్గర అనుమతి పొందిన చిత్తంతో తృప్తి చెందక దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని కోరుకో. Don't lead a barren life. గొడ్డుబారిన జీవితం వద్దు. Be attached to the ark and the temple of the Lord. దేవుని యొక్క మందసానికి, దేవుని ఆలయానికి అతుకుబడి జీవించేది కోరుకో. Finally, be a testimony, strong testimony, fruitful, effective testimony unto the Lord. చివరిగా బలమైన ఆశీర్వాదకరమైన మరి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకో. దేవుడు మనకు సహాయం చేయను కాక. పాలు చేసుకుంటా మొదలుదా మోకాల మీదకి చేస్తాం. మోకరించగల వారందరూ కూడా మొదలుదా ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఉన్న దేవుని స్వరాన్ని వినా, దేవుని వాక్కుని వినా కాలికి వెళ్ళిపోవద్దు. ఈనాడు మనము ఏ స్థలంలో ఉన్నాం? ఈనాడు క్రీస్తు వారిని ఎరిగినా, ప్రభుని సేవిస్తుంటున్నా. అది ఆవరణంలో మరి బాప్టిజం సాక్ష్యాన్ని కూడా ఇచ్చాను. అయితే నేడు మనం ఎక్కడ నిలిచి ఉన్నా? గాదీయుల వలె, రుబేనీయుల వలె మనం ఏ స్థలంలో మనం ఏది కోరుకుంటున్నా? దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యాన్ని కోరుకుంటున్నాగా, లేక
లోకాన్ని కోరుకుంటారు. కానీ ఏడంతల తలంపు వారి యొక్క పతన స్థితి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఈ సమయంలో మన జీవితం ఎలా ఉంది? ఈనాడు మనం ఏ స్థలంలో ఉన్నాం? ఏ స్థలంలో నిలిచిన వారంగా మనం ఉంటున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకోకుండా ప్రభు కూర్చున్నట్లుగా ప్రభు మాట్లాడినప్పుడు, మన హృదయం మండుతూ ఉన్నప్పుడు, మన హృదయం తాకినప్పుడు వాతవేయబడిన మనస్సాక్షితో వెళ్ళిపోక దాని విషయమై పశ్చాత్తాపడదాం. లేక ప్రశ్నలు ఒప్పుకుందాం. దేవ రక్షించబడి వెలిగించబడి ఎన్నో సంవత్సరాలు అయింది. నీ ఆవరణలో ఎన్నో దినాల నుండి, సంవత్సరం నుండి నేను సేవిస్తున్నా. కానీ నా తీర్మానం గడ్డిని కోరుకుంటున్నామా? లోకాన్ని, భోగాలని వాటిని కోరుకుంటున్నామా? లోకములో నిలిచి ఉంటున్నామా? లేక ఒక కాలు దేవుని సన్నిధిలో, ఒక కాలు లోకము. ఇక్కడ సంఘంలో ఉన్నట్లుగా ఉన్నా, బయటికి వెళ్తే లోకస్తుల వలె ఉంటున్నా. లేక విభజించే అనుభవం, వారు విభజన తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఐక్యంగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు 2 గోత్రాలు విభాగించబడ్డాయి. ఈనాడు దేవుడి ప్రజలుగా ఉన్నప్పటికీ విభజనలతో నింపబడిపోయినా. ఏ విభజన చేసుకుంటున్నాం? ఏ గ్రూపుల్లో ఉంటున్నాం? విభజించుకుంటే వల్ల మన కుటుంబాలకి నష్టం. లేక మన జీవితంలో సాక్ష్యం లేని వారుగా గొడివారి పరిస్థితి, ఎటువంటి ఆశీర్వాదం లేదు, ఫలవంతమైన జీవితం లేదు. లేక దైవిక సన్నిధిని అనుభవించట్లే, దైవిక సన్నిధి మన మధ్య లేదు. ఏ పరిస్థితులు ఉన్నామో ప్రభా, ఈ రాత్రి నాతో మాట్లాడావు. నిజమే, నా జీవితం కూడా గాదీయులాగా, రూబెనీయులాగానే ఉంది. 40 సంవత్సరాల వారు అరణ్యంలో సంచరించినప్పటికీ నువ్వు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించడానికి వారు ఇష్టపడలేదు. వారు అంత ప్రయాణం చేసి లోకాన్ని కోరుకున్నారు. అలాగే నేను కూడా నిత్య స్వాస్థ్యాన్ని కోరుకోలేకపోతున్నాను. దేవ, నా పత్రాలను చూపించావు, నా బలహీనతలను చూపించావు. నన్ను క్షమించు. నా గొడవైన స్థితి, నా సాక్ష్యం లేని జీవితం, నా విభజించే జీవితం కనుక రోజులో పరీక్షించుకున్నా, ప్రభుత్వంలో తీర్మానం చేసుకున్నా. ఈ స్థలం నుండి మనం వెళ్దాం. ప్రభు రాకడ సమీపం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలో ప్రవేశించాలంటే మనం గాదీయుల వలె, రూబెనీయుల వలె ఉండకూడదు. వారి వంటి స్వభావం కలిగి ఉండకూడదు. కనుక ప్రార్థన మా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడానికి స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి మా మధ్య ఉంచినారు. మీరు మా మధ్య సంచిన ఆత్మగా ఉన్నారు. స్తోత్రములు. మీ దాసును అభిషేకించి మా అందరి అక్కరకులది మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రభావ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు తీసి మహిమపరుస్తున్నాను. ప్రభావ మీ జీవవాక్యం 200 వాడిగల లాంటిది. ప్రభావ మీ ఇచ్చిన శ్రేష్టమైన ప్రభావ మరి ఈ తలంపుల కొరకు స్తోత్రములు. ప్రభావ మా జీవితాల్లో రక్షణ వెలిగించబడి ఇంకా గాదీయుల వల్ల, రూబేను వాళ్ళంటే తలంపులు, ఉద్దేశాలు, ఆలోచన కలిగి ప్రభా యోర్దాను దాటకుండా యోర్దాను ఇవ్వలే మిగిలిపోయిన స్థితి. ప్రభా కళ్ళతో చూస్తున్నారు కానీ ప్రవేశించని స్థితి. కళ్ళతో వాళ్ళని చూస్తున్నారు కానీ ఆ స్థలంలో నివసించని ఆశ లేని స్థితి. ప్రభా వాగ్దాన దేశంలో ప్రవేశించని స్థితి. కారణము 7 అంతల అనుభవాన్ని ప్రభావ జ్ఞాపకం చేసిన
ప్రభా ఈ సమయంలో ప్రభా ఎవరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. రక్షణలో వెలిగించబడి ఇంకా సంపూర్ణ సిద్ధి పొందకుండా ఇంకా లోకాన్ని అపేక్షిస్తూ ప్రభా లోకం మీద నిలిచి ఉండి ప్రభా నా తండ్రి వారి సొంత ఆలోచనతో దీక్షిత పరిపూర్ణ చిత్తంలో కాకుండా తమ సొంత ఆలోచనతో సొంత చిత్తములో ప్రభా నిలిచి వారి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారేమో. ప్రభా వారిని కనికరించారు. సరైన సాక్ష్యము లేకుండా సరైన దైవిక సన్నిధిని అనుభవించకుండా ప్రభా జీవిస్తుంటున్నారేమో. నెమ్మది సమాధానం లేని జీవితము జీవిస్తున్నారేమో. కనికరించుమని ఆయన ఈ సమయంలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి బడి స్తోత్రములు ప్రభా నా జీవితంలో కూడా ప్రభా పతనము రూబేను వలె గాదీలు వలెంటి ఆలోచనలు వారిని నష్టపరుస్తున్నాయని జ్ఞాపకం చేస్తున్న స్తోత్రాలు. ప్రభా మా పత్రాలను ఒప్పుకుంటున్నా ప్రభా నిత్యం రక్తం తెచ్చుకుంటున్నా అడుగు పవిత్రపరచున ప్రభా ధైర్యంతో యోధాను దాటి అవతలకు వాగ్దాన దేశంలో ప్రవేశించే సంతోషము స్థాయికి దయచేయు. ప్రభావితం ఇశ్రాయేలు ప్రజలు ప్రభా అనేక సందర్భాల్లో ప్రభా వారు బాప్టిజం సాక్ష్యం పొందినప్పటికీ ఒక ఆహారం తినప్పటికీ వారు సన్నిగ్రసించి దేవా వారు కానాన్లో ప్రవేశించకపోయినారు. ప్రభా ఇద్దరు మాత్రమే ఆ కానాన్లో నిండు మనసుతో సంపూర్ణ హృదయంతో సేవించిన యెహోషువ కాలేబులు మాత్రమే ప్రవేశించారు. ఈనాడు మా జీవితంలో కూడా వెలిగించబడ్డా రక్షించబడ్డా ప్రభా మేము సేవిస్తున్నాము నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఎటువంటి సంగులు సంశయములు లేకుండా ప్రభా మేము సేవిస్తున్నామా లేదా మరి జ్ఞాపకం చేస్తున్న ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచము బలపరచము ప్రభా దైవిక సన్నిధిని అనుభవించు దయచేయము. దునియాలో నాటబడి వద్దులు కూర్చుము ప్రభా అనేక మహిమాని ప్రభావం దయచేయము. దేవా మీ సన్నిధిలో నాటబడి ప్రభా తండ్రి ఏమాత్రం లోక సంబంధమైన తలంపులో ఆలోచన లేకుండా దైవికమైన ఆలోచనలో దైవిక సన్నిధిలో ప్రభా సాయి దయచేయము. ఈ సంఘం నాటగడబడి వాక్యంలో ప్రార్థన విశ్వాసం పెంపారుతూ ఈ సన్నిధిని ప్రేమిస్తూ నీలో అభివృద్ధి పరచు దయచేయము. మంచి సాక్ష్యం కలిగి ప్రభా దైవిక ప్రత్యక్షత కలిగి జీవించుకునే సహాయం వచ్చేది. ప్రభా పెద్దవారేమి బిడలేమి యవనస్తులేమి ప్రతి ఒక్కరు మీ ప్రత్యేకమైన కనిపించు దీవించు. మీ దాసుడు విద్యానంద గారి మరి స్తోత్రములు మమ్మల్ని తీసుకొచ్చిన ఏదైనా వాడుకుని స్తోత్రములు. మీ దాసుడు యొక్క పరిచయం తీసుకొచ్చిన భవిష్యత్ దినానికి బలపరిచి అభిషేకించి ప్రభాని మహిమాత్మగా బలపరిచి వాడుకొని ప్రార్థిస్తుంటారు. అలాగే దేవా మీ దాసు శామ్యుల్ గారు కూడా స్తోత్రములు కాన్సెప్ట్ సాయపని తీసుకొచ్చిన ప్రభాన తండ్రి దీవించారు. ప్రభా చరిత్ర మా ప్రేమ స్తోత్రాలు మీ భారంతో వచ్చిన ఎరుగుదురు మేము ఆదేశంలో తీర్చండి. ప్రతి ఒక్కరు బలపరచు పురుగులు ప్రభావ తిరిగి వెళ్తున్నారు క్షేమకరము గృహాలు చేయడానికి సహాయించారు. మీరు ఇచ్చిన సరి సాహసాన్ని తీస్తూ క్రీస్తు ప్రభావ శ్రేష్టమైన ఆపరేటర్ ప్రార్థించేసి వేడ్చున్నాము తండ్రి. మన తండ్రి ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం చేరువచ్చిన మనందరికను సకల పరిశుద్ధులకును సదాకాలం రాకడ ప్రయత్నం తోడి నడిపించిన గాక. అందరికీ ప్రజలండి గమనించండి.